Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. All Evatorium family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్ అండ్ మెంటర్ మన వెంకట్రాజ్ సార్ గారికి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే గ్రేట్ టీమ్ మెంబర్స్ కి, అలాగే ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనందరికీ తెలుసు ఆరోగ్య సమస్యలు ఎంతగా ఉన్నాయి. ఈ సొసైటీలో ఛాలెంజ్ అనేది చాలా ఉంది ఆరోగ్యం పరంగా చూసుకుంటే. మరి ఆరోగ్యం ఎందుకు ఇంత దిగజారిపోతుంది? ఈ రోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఇలా అవుతుంది? ఒక బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, వెరికోస్ వెయిన్స్ వస్తున్నాయి, అలాగే మనకి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్. ఎందుకు ఇలా అవుతుంది? మరి ఎవరైనా ఆలోచించారా దాని గురించి? అంటే ఎప్పుడైతే వ్యాధుల బారిన పడుతున్నారో అప్పుడే డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం, హాస్పిటల్స్ చుట్టూ వెళ్తున్నాం, లక్షల కొద్ది అమౌంట్ అక్కడ పే చేస్తున్నాం. అంటే మన దాకా వచ్చాక కానీ దాని విలువ అర్థమవుతలేదు. ఆరోగ్యమే ధన సంపద, ఆరోగ్యమే ఐశ్వర్యం అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. కానీ దాని గురించి ఈరోజు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే మీకు ₹1,00,00,000 మీ దగ్గర ఉంటే కూడా ఆరోగ్యం లేకపోతే ఆ ₹1,00,00,000 వేస్ట్ అన్నమాట. కానీ మీ దగ్గర ఒక సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది అంటే ₹1,00,00,000 లేకపోయినా మీరు కోటీశ్వర్లే. సో అలాంటి ఒక మంచి ఆపర్చునిటీని ఈరోజు చూద్దాం. సో హెల్త్ ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు, దానివల్ల మనం ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఎలా అందుకోవచ్చు, మెడిసిన్ లేకుండానే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. దాని గురించే నేను ఇవాళ మీకు ఒక సెషన్ రూపంలో ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మరొకసారి స్వాగతం చెప్తూ మనము సెషన్ లోకి వెళ్దాం. సో ప్రోడక్ట్ అవేర్నెస్ అండ్ బిజినెస్ మీట్. మీకు ఈ కంపెనీ గురించి అంటే ఒక ప్రోడక్ట్ ని నేను పరిచయం చేస్తున్నాను, అలాగే ఈ ప్రోడక్ట్ తీసుకోవాల్సిన అవసరం మనకి ఎందుకుంది, అలాగే మరి ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అంతా మనము చూద్దాం. సో ఇక్కడ మనకు ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ కంపెనీకి సంబంధించింది ఏంటంటే ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా February 14th 2025 లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇక్కడ మనకు కనిపించిన వ్యక్తి ఎవరు అంటే ద గ్రేట్ పర్సన్, సిఎండి ఆఫ్ ద ఈబైటోరియం కంపెనీ డాక్టర్ సాగర్ జోషి గారు. సో వీరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది అనమాట. ఓకే, సో మరి గిన్నిస్ రికార్డ్ ఎందుకు వచ్చింది అని కూడా మనకు అర్థం కావాలి కదా. సో ఎందుకు వచ్చిందంటే స్టాకింగ్ బయోమాటిక్ మ్యాట్రసెస్ ఎట్ ద హైట్ ఆఫ్ 8.80 meters, అంటే 28 feet 10 inches మ్యాట్రస్ ని అలాగే ఒక 6 hours పెట్టారనమాట సూరత్, గుజరాత్ లో. అంటే ప్లేసింగ్ వన్ మ్యాట్రస్ ఆన్ టాప్ అనదర్. 40 meters అంటే 40 meters ఆపరేటింగ్ క్రెయిన్స్ ని యూజ్ చేసి 3 ఇండస్ట్రియల్ క్రెయిన్స్ అనేది అవసరం పడ్డాయి. ఇంకా ఈ టవర్ స్టాక్ 6 hours స్టేబుల్ గా ఉంది. దీనికోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్స్ వచ్చారు, అలాగే ఇండిపెండెంట్ జడ్జెస్ కూడా రావడం జరిగింది 3 countries నుంచి. సో ఈ విధంగా దీనికి అవార్డు అనేది వచ్చిందనమాట. సో అలాగే మనము కంపెనీ ప్రొఫైల్ గురించి చూద్దాము. మనకి 3 కార్పొరేట్ డివిజన్స్ అనేది ఉన్నాయి మన కంపెనీకి. మన కంపెనీ టోటల్ గా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది. మీరు బయట డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంటూ లేదు. కానీ మన కంపెనీకి ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది, దాంతో పాటు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా అదే హెడ్ ఆఫీస్ లో ఉండడం జరిగింది. మనం పర్సనల్ గా బాంబేకి వెళ్ళి టీమ్ తో పాటు మనం మ్యానుఫ్యాక్చర్ ఎలా అవుతుంది, ఈ ప్రోడక్ట్ అనేది ఎలా తయారవుతుంది, మ్యాగ్నెట్స్ ఎలా పెడతారు, ఇవన్నీ కూడా మనకు చూసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో మీరా రోడ్ లో ఇది ఉందని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 9th October 2020 కరోనా టైంలో స్టార్ట్ అయింది. కంపెనీకి ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది,
మీరా రోడ్ ముంబై, అలాగే 1,00,000 స్క్వేర్ ఫీట్ లో అన్నమాట. అలాగే వసైలో అప్కమింగ్ 3 lakhs స్క్వేర్ ఫీట్ లో సెకండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ స్టార్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి కార్పొరేట్ దాదర్ ఆఫీస్. ఓకే, ఇది 22nd March 2023లో కోహినూర్ స్క్వేర్ బిల్డింగ్ 46th ఫ్లోర్ లో దాదర్ ముంబైలో ఈ ఆఫీస్ ఉంది. అంటే అతిపెద్ద కార్పొరేట్ మొత్తం ముంబైలో ఒక కమర్షియల్ లెవెల్లో ఉంది. మీకు ఆ 46th ఫ్లోర్ లో చాలా ఎక్స్ట్రాడినరీ ఆఫీస్ అనేది ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో కార్పొరేట్ ఆఫీస్ ఉంది మనకి. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 19th March 2023లో అది స్టార్ట్ అయింది. ఇలా మనకి 3 కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే అందరికీ ఆరోగ్యం, అలాగే అందరికీ ఆదాయం. మరి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం కావాలి, అలాగే సైమల్టేనియస్లీ ఆరోగ్యం అయితే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం కావాలి. మరి ఈ సొసైటీలో మనకు మంచిగా ఆరోగ్యం ఉండాలి, మన ఫ్యామిలీకి ఉండాలి, దాంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకు ఉండాలి, మన రిలేటివ్స్ కూడా బాగుండాలి, ఆ సొసైటీ బాగుండాలి, అలాగే ఇండియా కూడా బాగుండాలి టోటల్లీ. సో అందుకే మనం ఏమంటున్నామంటే మనం ఒక్కరమే కాదు, మనము హ్యాపీగా ఉండాలి, మన టోటల్ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి. దీనివల్ల మనం మన సమాజానికి ఒక మెడిసిన్ ఫ్రీ భారత్ గా క్రియేట్ చేయొచ్చు. సమయము, ఆరోగ్యము వీటిపై ఏ ధర వ్రాసి ఉండదు, కానీ అవి కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ అర్థమవుతుంది. నిజమైన సంపద మన ఆరోగ్యం మాత్రమే. మరి మన కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి అంటే, విజన్ వచ్చేసి ఇండియా ఇంకా వేరే కంట్రీస్ లో కూడా హెల్త్ ని ఇవ్వాలి, అలాగే ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి, బ్యాలెన్స్డ్ గా గ్రో చేయాలి, ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా, ఈ బయోమాగ్నెటిజం ద్వారా ఇవన్నీ సాధించాలి. అలాగే కంపెనీ మిషన్ చూసుకుంటే 2027 వరకు ఎలాంటి పెయిన్ లేకుండా, ఎలాంటి డిసీజెస్ లేకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 20 మిలియన్ హౌసెస్ కి రీచ్ అయ్యి హై వాల్యూ హెల్త్ ని బయోమాగ్నెటిజం ప్రోడక్ట్స్ ద్వారా ఒక నెట్వర్క్ మోడల్ ద్వారా పరిచయం చేసి, హెల్త్ తో పాటు ప్రతి ఒక్కరికి వెల్త్ ని కూడా తయారు చేయాలి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1,000+ కరోడ్పతులను చేయాలి అనేది మన కంపెనీ ఉద్దేశం అన్నమాట. అంటే ఇట్స్ అన్ మిషన్. ఓకే, సో అలాగే ఈ రోజు మనం చెప్తున్నాం అందరికీ ఆరోగ్యం కావాలి అంటున్నాం. మరి ప్రతి కుటుంబంలో ఈ రోజు ఏమవుతుంది అంటే, ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో ఈ రోజు బాధపడుతున్నారు. మరి ఎలాంటి డిసీజెస్ తోటి బాధపడుతున్నారు మనందరికీ తెలుసు. హై బీపీ చాలా మందికి ఉంది. ఈ రోజు హై బీపీ చాలా ఉంది అంటే మనం నెగ్లెక్ట్ చేసామంటే అది హార్ట్ అటాక్ కి దారి తీస్తుంది. అలాగే మనకు హెల్దీ కిడ్నీ మీరు చూడొచ్చు, అలాగే డిసీజ్డ్ కిడ్నీ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఇక్కడ పిక్చర్ లో. సో ఈ రోజు చాలా మంది డయాలసిస్ పేషెంట్స్ కూడా ఉన్నారు. మనం ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ లేదా ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా చూస్తే డయాలసిస్ సెంటర్స్ లేవు. కానీ ఈ రోజు ఎలా అయిపోయిందంటే ప్రతి ప్రాంతంలో, ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి స్ట్రీట్ లో ఈ రోజు డయాలసిస్ సెంటర్స్ అయ్యాయి. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎంత వచ్చింది అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి బాధ పడుతున్నారనమాట. అలాగే మైగ్రేన్ పెయిన్స్ ఈ రోజు వెరీ కామన్. అంటే ఇంతకు ముందు మనకి ఓన్లీ బీపీ ఉంది, షుగర్ ఉంది, అరే ఇవైతే కామన్ అనుకున్నా. కానీ ఇప్పుడు మైగ్రేన్ పెయిన్ కామన్ అయిపోయింది, బీపీ కామన్ అయిపోయింది, కిడ్నీ ప్రాబ్లం కామన్, క్యాన్సర్ కామన్, బ్రెయిన్ స్ట్రోక్స్ కామన్. ఓకే, సో చూడండి అంటే ఎలా ముందుకు వెళ్ళిపోతుంది, ఎలా డిసీజెస్ బారిన పడుతున్నాం అంటే మనం అందరము డేంజర్ జోన్ లో ఉన్నాం. ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా ఛాలెంజ్ గా ఉంది. చూడండి ఇక్కడ షుగర్ పేషెంట్స్ తీసుకున్నట్లయితే ఇండియా అంటే టోటల్ వరల్డ్ లో డయాబెటిక్ నంబర్ 1 ఏది దేశం అంటే మన దేశమే, భారతదేశం. అలాగే భారతదేశంలో ఇంకా అంటే హైయెస్ట్ లెవెల్లో అంటే ఫస్ట్ పొజిషన్ లో డయాబెటిక్ లో ఏ స్టేట్ ఉంది అంటే తెలంగాణ. అంటే ఎంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే ఎసిడిటీ చాలా మందికి అవుతుంది. సంహౌ ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే మనకు ఉన్నాయి, ఎన్నో రీజన్స్ ఉన్నాయి దానికి, రైట్. సో అలాగే జాయింట్ పెయిన్స్ అంటే చిన్న పిల్లలకు కూడా పెద్దవాళ్ళ వరకు ఏజ్ సంబంధం లేకుండా ఒక చిన్న పని ఏదైనా చేసినా కూడా ఈరోజు ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఇక్కడ నొప్పి,
అక్కడ నొప్పి అని, ప్రతి ఒక్కరి దగ్గర కూడా జాయింట్ పెయిన్స్ అనేది ఈ రోజు ఉన్నాయి. అంటే ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్కరికి పెయిన్స్ అనేది ఈ రోజు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అలాగే హార్ట్ లో బర్నింగ్ అనేది స్టార్ట్ అయింది చాలా మందికి. మరి ఎందుకు వస్తున్నాయి ఇలాంటి డిసీజెస్? మరి వీటికి వస్తే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కటి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు మెడిసిన్స్ అనేది ఈ రోజు మనం వాడుతున్నాం. మన ఇంట్లో ఈ రోజు ఏముంటుంది అంటే ఒక చిన్న మెడిసిన్ కిట్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే మెడిసిన్స్ డైలీ వాడడం కూడా ఏమైందంటే ఫుడ్ లో ఒక భాగమైందని చెప్పొచ్చు. ఫుడ్ తో పాటు మనం అది కూడా తీసుకుంటున్నాం. మనం చూస్తే ఒక్కోసారి చూడండి, మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే 2 టాబ్లెట్స్ కానీ 3 టాబ్లెట్స్ 4, ఒక్కోసారి 11 to 12 టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం అనమాట ఈరోజు. అంటే ఏం చేస్తున్నాం అంటే మనకి ఇమ్మీడియట్ గా రిలీఫ్ కావాలి, ఏదైనా పెయిన్ వస్తే మనం తట్టుకోలేకుండా ఉన్నాం. అంటే స్టమక్ పెయిన్ కంటే ఒకటి, లేదా మనకి హెడేక్ అంటే ఒకటి, వామిటింగ్ అంటే ఒకటి, ఎసిడిటీ అంటే ఒకటి, రైట్? సో ఇలా బీపీ ఏదైనా సరే ఆ పెయిన్ ని తగ్గడానికి ఏం చేస్తున్నామంటే ఒక మెడిసిన్ అనేది మనం తీసుకుంటున్నాం. మరి ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తుంది అంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది మనకి ఇస్తుంది, కానీ క్యూర్ అవ్వదన్నమాట. ఆ మెడిసిన్స్ ఏం చేస్తే క్యూర్ చెయ్యవు, అవి కంట్రోల్ మాత్రమే చేస్తాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, 20 years నుంచి అతనికి షుగర్ ఉంది, ఇట్స్ ఆల్రెడీ ఒక 300 ఉంది అనుకోండి. మరి టాబ్లెట్లు 20 years నుంచి వాడుతున్నప్పుడు ఎందుకు తగ్గడం లేదు? తగ్గిపోవాలి. 20 years వరకు వాడినప్పుడు అది తగ్గాలి, కానీ ఎందుకు తగ్గడం లేదు అంటే ఆ టాబ్లెట్ మంచిదా కాదా అంటే టాబ్లెట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. ఎందుకు అంటే 300 ఏదైతే షుగర్ ఉందో అది పైకి వెళ్ళకుండగా, అంటే అది ఇంకా ఇంక్రీజ్, ఆ షుగర్ 400 కి వెళ్ళకుండగా 500 కి వెళ్ళకుండగా ఆ టాబ్లెట్ అనేది కాపాడుతుంది, రైట్? ఒకవేళ ఆ టాబ్లెట్ వేసుకోకపోతే అది డేంజర్ అయిపోతుంది ఆ పేషెంట్ కి. సో ఆ టాబ్లెట్ ఏం చేస్తుందంటే 300 కంటే ఎక్కువ వెళ్లకుండా అది సేవ్ చేస్తుంది ఆయన్ని. కానీ అది ఎందుకు వచ్చింది అనే మూల కారణం మీద ఆ టాబ్లెట్ అనేది పనిచేయదు. 300 కంటే బిలో అనేది కూడా రాకుండా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తుంది టాబ్లెట్? కంట్రోలే చేస్తుంది, క్యూర్ చెయ్యదు. సో ఈ క్యూర్ అనేది మనం చేయాలి. ఏదైనా డిసీజెస్ వస్తే మనం ఖచ్చితంగా క్యూర్ అంటే రూట్ కాజ్ మీద వర్క్ అనేది చేయాలి. అప్పుడే మనకున్న ఏదైతే డిసీజెస్ వస్తున్నాయో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం, సో అలాంటి ఏ డిసీజెస్ అయినా కూడా తగ్గించుకోవచ్చు. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుంది అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రతి దానికి ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని ఆ కిడ్నీలను డ్యామేజ్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, సో మరి ఇన్ని డిసీజెస్ మనం చెప్తున్నాము. సో ఏ వ్యాధికైనా మరి ప్రధాన మూల కారణం ఏంటి అంటే అది మనం చూద్దాము. 90% ఆఫ్ డిసీజెస్ మన బాడీలో మెయిన్లీ 2 కారణాలు, 2 reasons ఉన్నాయి. ఒకటి వచ్చేసి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, సెకండ్ వన్ లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. అంటే బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ తక్కువగా ఉండడం, అలాగే దాని వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేది మన బాడీలో లోగా ఉండడం, అంటే తక్కువగా ఉండడం అన్నమాట. సో మన శరీరంలో ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి అంటే 78 ఆర్గాన్లు ఉంటాయి. ఓకే, సో ఆ 78 ఆర్గాన్లు కూడా దేనితోటి తయారవుతాయి అంటే సెల్స్ తోటి తయారవుతాయి. అంటే కణాలతోటి మొత్తం ఆర్గాన్స్ అనేది తయారవుతాయి అన్నమాట. మరి ఎప్పుడైతే ఆర్గాన్స్ లో సఫిషియంట్ ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ అంటే ఏంటంటే కణాలు సజీవంగా ఉండాలంటే 2 కారణాలు. ఒకటి ఏంటి? న్యూట్రిషన్ కావాలి, ఇంకొకటి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఉన్నప్పుడే మనం ప్రాణంతో ఉంటాం. మరి అలాంటి ఆర్గాన్స్ కి సఫిషియంట్ ఆక్సిజన్ ఎప్పుడైతే అందదో అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది వైరస్ ద్వారా కానీ, లేదా గాలి ద్వారా కానీ, లేకపోతే మనం తినే ఆహారం ద్వారా కానీ, మనం తీసుకునే నీళ్ళ ద్వారా కానీ బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. మరి అలా ఎంటర్ అవ్వడం వల్ల మన శరీరం ఏమవుతుంది అంటే వీక్ అయిపోతుంది అనమాట. సో రెసిస్టెన్స్ పవర్ అనేది మనకు పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే బ్లడ్ సెల్స్ కి ఆక్సిజన్ అనేది తక్కువగా అందడం అన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల, అలాగే పూర్ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల చాలా డిసీజెస్ ఈ రోజు మనం
ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అన్ని డిసీజెస్ అనేది చూడొచ్చు. అంటే మన కంటి చూపు మందగించడం, అలాగే నిద్ర సరిగ్గా రాకపోవడం, అలాగే మనకి గురక ఎక్కువగా పెట్టడం, జాయింట్ పెయిన్స్ ఉండడం, పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్ ఉండడం, ఇంకా ఆర్థరైటిస్ డిసీజ్ అంటే మోకాళ్ళ నొప్పులు, అలాగే మనకి లంగ్స్ లివర్ ఫెయిల్యూర్ అవ్వడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్లడ్ క్లాట్ అవ్వడం, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, పైల్స్ ప్రాబ్లం, పెరాలసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంకా చూస్తే బ్రెయిన్ లో స్ట్రోక్స్ రావడం, ట్యూమర్స్ ఉండడం, అల్జిమర్ అంటే మర్చిపోతూ ఉంటారు ఒక 60 క్రాస్ అయ్యాక. అలాగే సొరియాసిస్ ప్రాబ్లం, వర్టిగో, హెడేక్, థైరాయిడ్, అలాగే బాడీ స్వెల్లింగ్ రావడం, ఇంకా మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండడం, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడం, ఫ్యాట్ ఒబెసిటీ పెరగడం, తర్వాత హార్ట్ అటాక్స్ రావడం, డయాబెటిక్, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ ఉండడం, ఇంకా లో రెసిస్టెన్స్ ఉండడం, బాడీలో క్యాన్సర్ అటాక్ అవ్వడం, ఇలాంటి సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మరి మన రక్త ప్రసరణ తగ్గింది అని అంటున్నాం. మరి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు తగ్గింది అనేది ఒకసారి చూసుకుంటే, మన బాడీ ఏ విధంగా తయారైంది అంటే 5 పంచభూతాలతోటి మన శరీరం అనేది తయారైంది. స్లైడ్ లో చూపించిన విధంగా మీరు చూడొచ్చు. ఈ 5 ఎలిమెంట్స్ ఏంటి అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, వీటితోటి తయారైంది. అలాగే ఈ మన వాతావరణం చుట్టుపక్కల వాతావరణం కూడా ఇదే పంచభూతాలు ఉంటాయి అన్నమాట. మరి వీటితోటి ఈ రోజు మనం దూరం అయ్యామని చెప్పొచ్చు. భూమి మీద ఉన్న టోటల్ జీవరాశి అంతా కూడా ఈ పంచభూతాల మీదనే ఆధారపడి ఉంది. మన శరీరం కూడా అంతే. ఎప్పుడైతే మన శరీరం ఈ 5 పంచభూతాలతోటి బ్యాలెన్స్డ్ గా ఉంటుందో మనం హెల్దీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే మనం ఇంబ్యాలెన్స్డ్ అయిపోతుందో అప్పుడు మనకు డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి పంచభూతాలలో మన శరీరంలో ఏ విధంగా అవి టాలీ అవుతాయి, ఏ విధంగా అవి అట్రాక్ట్ అవుతాయి అంటే, పంచభూతాలతో మొదటిది వచ్చే ఏంటి, పృథ్వీతత్వం అంటే భూమి అన్నమాట. ఈ పృథ్వీతత్వం అంటే మన బాడీలో ఉన్న మాంసం తోటి లేదా బోన్స్ తోటి సమానం. సెకండ్ వచ్చేసి జలతత్వం అంటే మన శరీరంలో ఉన్న రక్తం ఇంకా నీటితో సమానం. మూడోది వచ్చేసి అగ్నితత్వం, ఇది మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతతో సమానం. దీనివల్ల మన శరీరంలో డైజెషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. నాలుగోది వచ్చేసి వాయుతత్వం, ఇది మనం పీల్చే గాలి ఇంకా వదిలే గాలితో సమానం. ఐదోది వచ్చేసి ఏంటి అంటే ఆకాశతత్వం, ఇది మన బాడీలో ఉన్న వాక్యూమ్ తోటి సమానం అన్నమాట. సో అందుకే మన బాడీ అంతా కూడా చాలా అంటే బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా హెల్దీగా మనం ఉంటాం. మరి ఎర్త్ ఎలిమెంట్ మన బాడీ మీద ఎలాంటి ఇంపార్టెన్స్, ఈ రోజు మనం భూమి ఇంకా నీరు గురించి చూద్దాము. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ మీద ఎర్త్ ఎలిమెంట్ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. యూనివర్స్ లో మీరు చూసినట్టయితే టోటల్ గా ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, రైట్? మరి ప్రతి ప్లానెట్ లో మనుషులు ఉన్నారా అంటే లేరు. ఎందుకు? మరి భూమి మీద మాత్రమే ఉన్నారు. భూమి మీద మాత్రమే లైఫ్ ఎందుకు ఉంది అంటే భూమి ఒక అయస్కాంతం. ఓకే, సో దీనికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ అన్ని 2 డైరెక్షన్స్ ఉంటాయి. మరి భూమికి 5,000 కిలోమీటర్ల లోపల ఒక హాట్ ఐరన్ సీ అనేది ఉంటుంది, అంటే ఐరన్ సముద్రం. సో ఇది 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతుంది. అంటే ఎంత అంటే 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్స్, అంటే చాలా హీట్ అన్నమాట. మనకు అర్థం కాని ఇంకేంటంటే, ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి ఎంత ఉష్ణోగ్రత కావాలి అంటే 1,500 డిగ్రీ సెంటిగ్రేడ్. మరి 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే చాలా వేడిగా ఉంటుంది. అలాగే భూమి ఏం చేస్తుంది అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అలాగే తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటది. మరి అలా అతి వేగంగా కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో అది తిరుగుతూ ఉన్నప్పుడు లోపల ఏమవుతుంది అంటే హాట్ ఐరన్ ఏదైతే ఉంటుందో సముద్రం, అది కూడా తిరుగుతూ ఉంటది అనమాట. సో ఆ ఫాస్ట్నెస్ కి ఏమవుతుంది అంటే ఒక ఘర్షణ అనేది ఏర్పడుతుంది లోపల. సో దాన్నే మనం ఏమంటే హై ఇంటెన్సిటీ తోటి ఫ్రిక్షన్ అంటాం. సో ఆ హై ఇంటెన్సిటీ వల్ల ఏర్పడే రెండు ఫోర్సెస్ బయటికి వస్తాయి. అవేంటివంటే ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకొకటి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నమాట.
ఈ రెండు అంటే అయస్కాంత శక్తి ఇంకా గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి అంటే మనం భూమి తిరుగుతూ ఉంటే కూడా మనం ఎందుకు పడపడలేదు, మనం స్టేబుల్ గా ఎందుకు ఉంటున్నాము అంటే ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉంటున్నాం. అలాగే మనం జీవంతో ఎలా ఉంటున్నాం, ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఓకే, సో ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందుకే భూమి మీద లైఫ్ ఉందని చెప్తున్నాం. మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్లనే మనం ఈ రోజు ఆక్సిజన్ అనేది పీల్చుకోగలుగుతున్నాం. మరి ఇంతకు ముందు అంటే 50 నుంచి ఒక 100 సంవత్సరాల క్రితం మన జీవన శైలి ఎలా ఉంది, అయస్కాంత శక్తికి వాళ్ళు ఎలా అట్రాక్ట్ అవ్వరు, మరి ఒక్కసారి మనం ఆలోచించాలి. మన పూర్వీకులకి థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, హార్ట్ అటాక్స్ వచ్చాయా, వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చాయంటే నో, వాళ్ళకి అలాంటిది ఏమీ రాలేదు. వాళ్ళు 100 నుంచి 120 ఇయర్స్ హ్యాపీగా వాళ్ళు లైఫ్ అనుభవించారు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు నేలకు దగ్గరగా ఉన్నారు. అంటే వాళ్ళు నేల మీదనే పడుకునే వాళ్ళు, చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు, మట్టి ఇళ్లలో బతికే వాళ్ళు. కాబట్టి వాళ్లకు భూమి నుంచి ఏదైతే సహజ అయస్కాంత శక్తి భూమిలోకి ఉందో ఒక 500 to 600 అడుగున లోపల ఉన్న అయస్కాంత శక్తి వాళ్ళ పాదాల నుంచి ఎలక్ట్రాన్స్ రూపంలో టోటల్ బాడీకి అంది. మన రక్తంలో ఉన్న 4 గ్రాముల ఐరన్, మన బాడీలో రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ 4 గ్రాముల ఐరన్ తో అది మిక్స్ అయిపోయేది అనమాట. మిక్స్ అయి పుష్ పుల్ మూమెంట్ తోటి ఆ రక్తం పల్చగా అయ్యి అది ఈజీగా ప్రవాహం అయ్యేది శరీరంలో. అలాగే ఆక్సిజనేటెడ్ బ్లడ్ టోటల్లీ 78 ఆర్గాన్లకు అందేది అనమాట. అందుకే వాళ్ళు ఏంటంటే ఎలాంటి రోగాలు లేకుండా వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ అనేది జీవించారు. ఇట్స్ ఆల్రెడీ ఇట్స్ 120 ఇయర్స్ ఆల్మోస్ట్. ఓకే, మరి ప్రస్తుతం మన జీవన శైలి ఎలా ఉంది అంటే మనము టోటల్లీ ఐరన్ ప్రపంచంలో ఉన్నాము. మన ఇంట్లో కూడా ఐరన్ ఉంది. మనం చెప్పులు వేసుకొని నడుస్తాం, ఇంట్లో కూడా స్లిప్పర్లు వేసుకొని నడుస్తూ ఉంటాం, రైట్? అలాగే మనం బయటికి వెళ్తే సైకిల్ నుంచి ఏరోప్లేన్ వరకు అంతా ఐరనే. మరి భూమిలో ఉన్న ఏదైతే అయస్కాంతం ఉందో అది ఎక్కడికి వెళ్తుంది అంటే మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ వచ్చి చేరింది. కాబట్టి మొత్తం కూడా అదే పీల్చుకుంటుంది. మనం సిమెంట్ ఫ్లోర్ మీద ఉన్నాము, కొన్ని లక్షల ఐరన్ మన చుట్టూ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఉండడం వల్లనే మనకు అందాల్సిన ఏదైతే సహజ అయస్కాంత శక్తి ఉందో అదంతా కూడా చుట్టుపక్కల ఐరనే లాగేస్తుంది. ఎందుకంటే అయస్కాంత సాధారణ గుణం ఏంటి, ఐరన్ ఆకర్షించడం. అదే విధంగా ఐరన్ యొక్క గుణం ఏంటంటే అయస్కాంతాన్ని ఆకర్షించడం. సో అందుకే మొత్తం కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. మనకు అందాల్సినంత మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ రోజు మనకి అందడం లేదు. సో ఇలా మనకు అయస్కాంత శక్తి తక్కువగా అందడం వల్ల మన గుండె ఏమవుతుంది అంటే దాని పంపింగ్ అనేది స్లో డౌన్ అయిపోయింది. సో భూమి మ్యాగ్నెటిక్ శక్తి కరెక్ట్ గా అందితేనే మన హార్ట్ కూడా పంపింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా జరుగుతుంది. సో అందుకే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో మనకి మనం ఇప్పుడు 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ ఉన్నప్పుడు ఎలాగైతే నీళ్లు పైకి రావాలంటే కింద మోటార్ పెడతాం, మోటార్ పెడితేనే ఆ ఎనర్జీ వల్లనే పైకి నీళ్లు వస్తాయి. అలాగే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ గుండెకి అందాలి అంటే కింద మోటార్ ఏంటి మనకు అంటే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇదే వీక్ అయిపోయింది అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా అవుతుంది అంటే వీకే అయిపోతుంది అనమాట. దాని వల్లనే మనకు బీపీ సమస్యలు, షుగర్ సమస్యలు, హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే గుండె మీద ప్రెషర్ రావడం, బ్రెయిన్ మీద ప్రెషర్ రావడం, అన్ని అవయవాల్లో కూడా ఈరోజు ప్రెషర్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో అలాగే మరి ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ వెళ్ళాలంటే మరి ఏం చేయాలి అంటే మళ్ళీ మట్టి ఇళ్లలో ఉండాలి, రైట్? అలాగే మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. మరి ఇవన్నీ ఈరోజు సాధ్యమా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే మనకు అది సాధ్యం కాదు. మన లైఫ్ స్టైల్ మనకైతే ఆల్రెడీ మనం ఆ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాం ఇప్పుడున్నది. సో మనము అలాంటి జీవితంలోకి ఈరోజు వెళ్ళలేము. బట్ ఒక న్యాచురల్ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ ద్వారా మనం కంపల్సరీ భూమి మీద ఎలాగైతే చెప్పులు లేకుండా నడిచి మట్టి ఇళ్లలో ఉండి మట్టి మీద పడుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో అలాంటి ఫలితమే మనము ఈ బయోమాగ్నెటిజం ప్రోడక్ట్స్ ద్వారా అంటే అలాంటి రిజల్ట్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చిన ఒక గ్రేట్ పర్సన్ ఎవరు అంటే ఈ వైటోరియం కంపెనీ సిఎండి, మెంటర్, పయోనీర్, ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చర్, ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్, ఫౌండర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్
డాక్టర్ సాగర్ జోషి గారు. వీరికి ఈ సందర్భంగా మనం హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ చెప్తూ, వీరికి 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బయోమాగ్నెటిజం ఉంది. సో ఈ బయోమాగ్నెటిజం ద్వారా వీరు మనకున్న సమస్యలని, మనకున్న ఆరోగ్య సమస్యలని అన్ని తీర్చి ప్రజలకు ఎందుకు ఇలాంటి రోగాలు వస్తున్నాయి, ఒకవేళ డిసీజెస్ వస్తే ఎందుకు తగ్గడం లేదు అని రీసెర్చ్ చాలా చేసి మనకి ఈరోజు ఒక బయోమాగ్నెటిజం ప్రొడక్ట్స్ ని మన ముందుకు తీసుకొచ్చి ఎంతో మంది లైఫ్స్ ని ఈరోజు మనకు సేవ్ చేస్తున్నాం అన్నమాట. సో మనము వీరి గురించి ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ గురించి ఒకసారి చూద్దాం, రైట్? సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. యాక్చువల్లీ ఇది ప్రోడక్ట్ వచ్చినందుకు మనం అందరం అదృష్టవంతులం. అలాగే మనం ఇంకో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నాం, వాళ్ళందరికీ కూడా ఎంతో అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రోడక్ట్ ఇస్ ఎ గ్రేట్ ప్రోడక్ట్. ఎన్నో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, ఎన్నో రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఎంతో మందిని కూడా ఇది కాపాడుతుంది ఈరోజు. సో అలాంటి గ్రేటెస్ట్ ప్రోడక్ట్ గురించి మనం ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. మరి ఈ ప్రోడక్ట్ మీద పడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు మట్టి మీద పడుకున్నట్లే, సేమ్ టు సేమ్. మరి ఇందులో ఏమున్నాయి, ఎలాంటి మనకు వస్తుంది అనేది చూద్దాం లాభం. సో ఈ మ్యాట్రెస్ భూమిలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ 600 నుంచి 700 అడుగున లోతున్న బయోమాగ్నెట్ ని దీంట్లో వాడారు. మరి అది న్యాచురల్ బయోమాగ్నెట్, దాని పేరు వచ్చేసి నియోడియం అని అంటారు. ఓకే, ఈ మ్యాగ్నెట్ గురించి ఒకసారి చూసుకుంటే ఇది హైలీ పోలరైజ్డ్ మెడికల్ గ్రేడెడ్ మ్యాగ్నెట్, రేర్ బయోమాగ్నెట్. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. ఇది స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ ద్వారా తయారు చేయడం జరిగింది, సైంటిఫిక్ మెథడ్ ద్వారా. దాన్నే మనం నానో బయోటెక్నాలజీ అని అంటాము. అలాగే అన్ని సైజెస్ లో ఇది అవైలబుల్ ఉంటుంది. అలాగే మీరు దీన్ని గాస్ మీటర్స్ లో కొలుస్తారు. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటే మీరు అందరూ మనం చిన్నప్పుడు చూసుంటాము, స్పీకర్స్ లో కానివ్వండి, లేదా మనకి కబోర్డ్స్ కి చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అతికిస్తుంటారు. అలాగే ఫోన్స్ లలో ఉంది, ఎంఆర్ఐ మిషన్స్ లలో ఉంటుంది, కొన్ని ఫిజియోథెరపీ సెంటర్స్ లో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. అది కాదు అనమాట, ఇది టోటల్లీ బయోమాగ్నెట్స్. ఓకే, సో దీని ఒకసారి మీరు దీని ఫ్రీక్వెన్సీ ఒకసారి చూస్తే 1 గ్రామ్ నియో మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 100 kg ఆర్డినరీ మ్యాగ్నెట్ కి సమానం. అంత పవర్ఫుల్ ఉంటుంది. దీని మీద ఇది ఎలా అమర్చబడి ఉంటుంది మ్యాట్రెస్ లో అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటాయి. మీరు ఏ విధంగా అయినా పడుకోవచ్చు. దాంట్లో ఏమవుతుంది, మీరు పడుకున్నాక మన అంటే ఈ మ్యాట్రెస్ లో ఉన్న మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఐరన్ తోటి మిక్సప్ అయి పుష్ పుల్ మూమెంట్ జరిగి బ్లడ్ ని పల్చగా చేసి దాంట్లో అన్ని భాగాలకు బ్లడ్ ని అందిస్తుంది. దాంతో పాటు ఆక్సిజన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఈ భూమి అయస్కాంతం దీనికి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుందని చెప్తున్నాం కాబట్టి దాని నుంచి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మన శరీరంలో 95% బాడీ రిపేరింగ్ ఇంకా మెయింటెనెన్స్ ఎప్పుడు అవుతుంది అంటే రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మరి అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అవసరం అవుతాయి. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా ఉంటాయి. అలాగే ఈ బయోమాగ్నెట్ మన శరీరంలో ఉన్న టాక్సిన్ ని చెమట ద్వారా కానివ్వండి, యూరిన్ ద్వారా కానివ్వండి బయటికి పంపిస్తుంది. ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న టాక్సిన్ డిపాజిట్స్ అన్ని కూడా బాడీకి వెళ్తాయి. యూరిన్ త్రో కానివ్వండి, లేదా చెమట రూపంలో కానివ్వండి, లేదా మోషన్స్ రూపంలో కానివ్వండి, స్టార్టింగ్ లో వెళ్ళిపోతుంది అనమాట. టాక్సిన్స్ ఎక్కువగా బాడీలో డిపాజిట్ అవుతే మన శరీరంలో ఎలా ఉంటదంటే వైరస్, బ్యాక్టీరియా ఈజీగా ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే 60 ఏజ్ అబోవ్ మీరు ప్రోడక్ట్ ఒకవేళ రికమెండ్ చేసినట్లయితే వాళ్ళకు ఓన్లీ 1 hour, ఒక 2 hours మాత్రమే మ్యాట్రెస్ ని ఒక 1 week to 10 days వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాడీ ఏం చేస్తుందంటే తనంతటిగా తానే దానికి అడ్జస్ట్ అయిపోతుంది. అప్పుడు ఒక 10 days తర్వాత రెగ్యులర్ గా వాడొచ్చు. బట్ ఏదైతే బెల్ట్, వాటర్, ఎనర్జీ ప్యాడ్ మనం ఇస్తామో అదైతే ఫస్ట్ డే నుంచి టోటల్ వాడొచ్చు అనమాట. ఓకే,
సో అలాగే మనం ఈ బయోమాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగుతుంది. అలాగే శరీరంలో హీలింగ్ మెకానిజం పెరుగుతుంది. అంటే ఏంటి అంటే మన బాడీ సొంతంగా రిపేరింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. తనంతకు అదే అది రిపేరింగ్ అనేది చేసుకుంటుంది. ఓకే. సో అలాగే సెకండ్ ప్రోడక్ట్ మనం చూద్దాము. ఈ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఈ ప్రోడక్ట్ అసలు ఎందుకు వాడాలి, రైట్, అది మనం చూద్దాం. ఓకే. ఇక్కడ ఏంటంటే పాత రోజుల్లో మళ్ళీ మనం చూస్తే మనకు ఎలా నీళ్లు తాగేవాళ్ళు మన పూర్వీకులు అంటే సెలయేటి నీరు, బావి నీరు, కొలను నీరు, బోరింగ్ వాటర్, బావి నీళ్లు ఇలా. ఎందుకు అలాంటి వాటర్ అంటే అవి స్వచ్ఛమైన నీరు అన్నమాట. అంటే దాంట్లో టోటల్లీ భూమి నుంచి డైరెక్ట్ గా వచ్చేది, పారుతూ వచ్చే దాంట్లో ఏముంటది అంటే జీవం ఉంటుంది. ఓకే. అంటే ప్రాణం ఉంటుంది దాంట్లో. దాంట్లో మినరల్స్ యాడ్ అవుతాయి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ యాడ్ అవుతుంది. సో దాని pH కూడా బాగుంటుంది. ఆ టోటల్ వాటర్ అంతా కూడా ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. అంటే ఆ నీరు కూడా పల్చగా ఉంటుంది. దాని మాలిక్యూల్స్ కూడా 5 to 7 ఉంటాయి. అలాగే pH 7 to 8 ఉంటుంది. రైట్. ఇంకా ఇసుక నుంచి, రాళ్ళ మీద నుంచి, చెట్ల మీద నుంచి ప్రవహించడం వల్ల దాని లోపల మినరల్స్ కూడా మనకు యాడ్ అవుతాయి అన్నమాట. చూడండి, సపోజ్ మనకు ఒక కుండలో కానివ్వండి, బిందెలో కానివ్వండి ఇలాంటి నీళ్లు పెట్టినప్పుడు దాంట్లో అసలు వామ్స్ అంటే పురుగులు పడతాయి. ఒక 2 days మీరు అలాగే పెడితే ఆ నీళ్ళల్లో పురుగులు పడతాయి. అంటే ఆ నీటికి ప్రాణం ఉందని అర్థం. ఓకే. సో అలాంటి నీళ్లు తాగుతేనే అంటే స్వచ్ఛమైన నీరు అన్నమాట, జీవం ఉంది అని అర్థం. అందుకే మన పూర్వీకులు అలాంటి స్వచ్ఛమైన నీరు త్రాగే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రాలేదు. ప్రస్తుతం మనం ఎలాంటి నీళ్లు తాగుతున్నాం అంటే ఈ రోజు కంప్లీట్ గా మనం వాటర్, అలాగే కెమికల్ వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీరు. చూడండి, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ లో మీరు 1 month అయినా దాంట్లో ఒక్క పురుగు పట్టదు. అంటే అర్థం ఏంటి అంటే అది డెడ్ వాటర్. అంటే పురుగులు కూడా పడతలేవంటే దాంట్లో జీవమే లేదనమాట. అంటే మనం ఎలాంటి నీళ్లు తాగుతున్నాం అంటే డెడ్ వాటర్ తాగుతున్నాం. అంటే ఎందుకు పనికిరాని వాటర్ ఈ రోజు మన దేహానికి ఇస్తున్నాం. అంటే అది ఓన్లీ మన దాహం తీరుతుంది తప్ప మన శరీరానికి ఎలాంటి ఉపయోగం లేదు. అలాంటి వాటర్ తాగుతున్నాం. సో దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. మన సెల్స్ కి యాక్చువల్లీ 80% ఆఫ్ వాటర్ కావాలి. ఎందుకంటే సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ ప్రాపర్ గా వర్క్ చేయాలి అంటే కంపల్సరీ 80% వాటర్ కావాలి. మనం ఇచ్చేదే డెడ్ వాటర్. సో దాని వల్ల ఏమవుతుంది, సెల్ పీల్చుకోలేదన్నమాట. 80% వాటర్ కావాలి కానీ అది దానికి అందడం లేదు కాబట్టి కొన్ని వేల లక్షల సెల్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి రోజు. అలాగే కొన్ని వేల చనిపోతాయి. సో ఇట్స్ అ ప్రాసెస్ అన్నమాట. కానీ ఈ రోజు ఏమవుతుంది, మనం ఇచ్చే ఇలాంటి నీళ్ళ వల్ల ఆ సెల్స్ అనేది చనిపోవడం లేదు, ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, అది క్యాన్సర్ కి దారి తీస్తుంది. ఓకే. సో ఈ వాటర్ దీని టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ కూడా 100 కంటే తక్కువగా ఉంటుంది ఇలాంటి వాటర్ లో. అలాగే ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. దానివల్ల ఈ నీరు హార్డ్ గా తయారవుతుంది. మాలిక్యూల్స్ కూడా 15 to 17 ఉంటాయి. సో అందుకని ఇది టోటల్ గా ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. సో డ్యామేజ్ అంటే మన డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవుతుంది స్లోలీ. సో మెనీ రీజన్స్ ఉన్నాయి. మరి మనము ఏదైతే వాటర్ ఎనర్జీ ప్యాడ్ అంటే బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఇస్తున్నామో ఈ ప్యాడ్ ఏంటి, ఒకసారి మీరు చుట్టేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ నీళ్లు మ్యాగ్నటైజ్డ్ అయిపోతాయి. కానీ మీరు 12 hours దాన్ని అలాగే పెడితే ఇంకా దాంట్లో చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. వచ్చి అది ఆల్కలైన్ వాటర్ గా కొంతవరకు చేంజ్ అవుతుంది. అలాగే దాని టీడీఎస్ కూడా మనకి 150 వరకు ఉంటుంది. అలాగే ఈ నీరు త్రాగడం వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్నింగ్ జాబ్ లో వెళ్తే ఎలా ఎనర్జీగా ఉన్నారో ఈవినింగ్ వచ్చే వరకు కూడా ఎంత పని చేసినా కూడా ఈవినింగ్ కూడా అంతే ఎనర్జీ తోటి వస్తారనమాట. అంత పవర్ ఉంది దీంట్లో. అలాగే మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇలాంటి వాటర్. అలాగే డీటాక్సిఫికేషన్ మన బాడీలో చేయడానికి ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే హైడ్రేషన్ ని బెటర్ గా సపోర్ట్ చేస్తుంది. ఇంకా చూస్తే దీనికి నేచురల్ బ్లడ్ థిన్నర్ అంటే మన బాడీలో బ్లడ్ పల్చగా ఉండడానికి ఇది ఒక రకంగా సహాయం చేస్తుందని చెప్పొచ్చు. అలాగే బ్లాకేజెస్ ని రెడ్యూస్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది తీసేస్తుంది. ఓవరాల్ గా మనకు టోటల్ గా వెల్నెస్ అనేది ఇస్తుంది. అలాగే ఏదైతే 15 to 17 మాలిక్యూల్స్ ఉన్నాయో దాన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఆ నీటిని బ్రేక్ చేసి మాలిక్యూల్ ని 5 to 6 వరకు
శక్తి తీసుకొచ్చి ఈ వాటర్ మనం ఏదైతే తాగుతున్నామో దానిని పల్చగా తయారు చేస్తుంది. ఈ పల్చని వాటర్ తాగినప్పుడే మన బ్లడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది, అలాగే ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే మూడో ప్రోడక్ట్ వచ్చేసి మనకి బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్. సో ఈ ప్రోడక్ట్ కూడా ఎందుకు అని మనం చూద్దాము. సో ఇక్కడ ఈ రోజు మనం ఎలాంటి అంటే ఫోన్స్ అనేది ఎక్కువగా వాడుతున్నాం రైట్ నౌ. ఇప్పుడు కీప్యాడ్ ఫోన్స్ అనేది వెళ్ళిపోయాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ యుగం వచ్చేసింది. స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఉంది. మరి స్మార్ట్ ఫోన్ అయితే వాడుతున్నాం, అది ఎందుకు అవసరం అంటే దాన్ని ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, మన బాడీలో 78 ఆర్గాన్లు ఉన్నాయి, 79వ ఆర్గాన్ మనకు సెల్ ఫోన్. అంత అలవాటు అయిపోయింది మనకి, దాన్ని పక్కకు పెట్టి జీవించలేని పరిస్థితికి అందరం వచ్చేసాము. ఎందుకంటే ఇది ఎంప్లాయీకి అంటే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేదా జాబ్ కి కానివ్వండి, బిజినెస్ కి కానివ్వండి, కమ్యూనికేషన్ కి కానివ్వండి, ఎడ్యుకేషన్ కి కానివ్వండి, ఎక్కడ చూడు మనకి ఇది అవసరం. మరి అలాంటి ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్ గురించి ఎవరమైనా ఆలోచించామా? అంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, 1 అవర్ నేను ఫోన్ చూస్తే ఎలాంటి రేడియేషన్ నాకు నా అంటే నా శరీరం మీద ప్రభావం చూపిస్తుంది రేడియేషన్ అనేది ఒక్కసారి మీరు సెర్చ్ చేస్తే అర్థమవుతుంది. మనం 1 అవరే చూస్తామా? 1 అవర్ చూడము. ఇట్స్ ఆల్రెడీ ఒక 6 to 7 అవర్స్ అయితే కంపల్సరీ చూస్తారు. పని లేకున్నా చూస్తాము, పని ఉన్నా చూస్తాము అనమాట. ఓకే. సో అలా టోటల్ ప్రపంచమే ఫోన్లకు అంకితం అయిపోయింది ఇప్పుడు. ఎవరి దగ్గర మాట్లాడే స్టేజ్ లేదు, ప్రతి ఒక్కరు ఫోన్ లోనే ఉంటారు. సో అలాంటప్పుడు మరి రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఎవరము ఆలోచించడం లేదు. కానీ రేడియేషన్ వల్ల మనకు రిప్రొడక్షన్ సిస్టమ్ లో ప్రభావం చూపిస్తుంది. అంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఓవ్యూమ్ కౌంట్ తగ్గిపోవడం, పిసిఓడి సమస్యలు, అలాగే ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇంపార్టెన్సీ, అలాగే మనకి బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే స్కిన్ రఫ్ గా మారిపోవడం, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇంకా చూస్తే సలైవా గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ చూసుకుంటే హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, చాలా మందికి హార్ట్ అటాక్స్ కూడా కారణం ఒక రకంగా రేడియేషన్. మరి పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే వాళ్ళ మెమరీ లాస్ అయిపోతుంది, అలాగే విజన్ లాస్ అవుతుంది, హియరింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి, గ్రోత్ కూడా కరెక్ట్ గా ఉండడం లేదు, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్స్, అలాగే ట్యూమర్స్ రావడం బ్రెయిన్ లో. ఓకే. ఇంకా అందరికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా కూడా బ్రెయిన్ క్యాన్సర్, ట్యూమర్స్, ఇంకా మెమరీ అనేది లాస్ అవ్వడం, కాన్సన్ట్రేషన్ లోపించడం, హార్ట్ అటాక్స్, ఇంకా చూస్తే గనక విజన్ లాస్, హియరింగ్, నోటి క్యాన్సర్ కూడా వస్తుంది, హెడేక్. ఈ రోజు మైగ్రేన్ పెయిన్ కూడా ఒక రకంగా మనకు సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల అని చెప్పొచ్చు. ఇంకా స్కిన్ క్యాన్సర్ వస్తుంది, ఇంకా మనకి స్పైనల్ కార్డ్, సర్వైకల్ స్పాండలైసిస్ అంటాం, అలాంటి డిసీజెస్ మీద కూడా, జ్ఞాపక శక్తి లేకపోవడం, అన్ని కూడా మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే మనకి మొత్తానికి ఇదే అన్నమాట. అంటే సెల్ ఫోన్ ఎప్పుడైతే మీరు ఫోన్లు ఎక్కువగా వాడతారో, స్మార్ట్ ఫోన్స్, దాని వల్ల వచ్చే రేడియేషన్. మరి ఒక 2G 3G ఉన్నప్పుడు ఎలాంటి డిసీజెస్ చాలా లేవు అనమాట, చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే 4G స్టార్ట్ అయిందో మెల్లమెల్లగా డిసీజెస్ ఎక్కువయ్యాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 5G ఉంది, 5Gలో బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి సడన్ గా చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్ వచ్చి ఉన్న పళ్ళంగానే చనిపోతున్నారు చాలా మంది. అంటే మనం అనుకుంటాం ఒక పర్సన్ చాలా బాగున్నారు, హెల్దీగా ఉన్నారు, బీపీ లేదు, షుగర్ లేదు, అయినా కూడా అంత హెల్దీ పర్సన్ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అంటే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళే అంత కూడా టైం లేదనమాట. ఆల్మోస్ట్ 1 సెకండ్ లో చనిపోతున్నారు. అంటే చూడండి ఎంత ప్రభావం ఉంది. ఇప్పుడు చైనాలో 10G స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఇప్పుడు మన దగ్గర 5G ఉంది. 5Gకి ఇంత ప్రభావం చూపిస్తుంది, నెక్స్ట్ 6G వస్తుంది, 7G వస్తుంది, 8G వస్తుంది. మరి ఎలా మన హెల్త్ అంటే ఎంత డేంజర్. టెక్నాలజీ పెరిగిన కొద్దీ హెల్త్ అనేది డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే చాలా క్లోజ్ గా మనం వెళ్ళిపోతున్నాం, డేంజర్ కి చాలా క్లోజ్ గా వెళ్తున్నాం.
ఓకే. సో అలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఫోన్ నుంచి? అంటే ఒక మంచి పరిష్కారం ఏంటి అంటే మన బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్. ఇది రేడియేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. బీపీ హై ఉంటే మీరు రైట్ సైడ్ పెట్టుకోవాలి, బీపీ లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఎప్పుడు మీరు ఫోన్ వాడుతున్న బెల్ట్ అయితే మీ చేతికి ఉండాలి. ఇది ఏం చేస్తుంది అంటే రేడియేషన్ నుంచి కాపాడుతుంది. అంటే అర్థం ఏంటంటే రేడియేషన్ వల్ల మన బాడీలో ఉన్న రక్తము గడ్డ కడుతుంది, అంటే థిక్ గా తయారవుతుంది, గాఢంగా తయారవుతుంది. సో దాని వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్ అనేది లో అయిపోతుంది, తగ్గిపోతుంది. అప్పుడు ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడి ప్రతి ఆర్గాన్ మీద ప్రెషర్ వస్తుంది. దట్ ఈస్ గోస్ టు హార్ట్ అటాక్, దట్ ఈస్ గోస్ టు లివర్ డ్యామేజ్, దట్ ఈస్ గోస్ టు క్యాన్సర్, దట్ ఈస్ గోస్ టు బ్రెయిన్ స్ట్రోక్. ఓకే. మరి అందుకే ఇది మనం పెట్టుకుని మీరు ఫోన్ వాడినా ఏం చేసినా కూడా ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది గాఢంగా తయారు కాకుండా ఇది కాపాడుతుంది. అంటే బ్లడ్ అనేది పల్చగా ఉంటుంది. సమ్ టైమ్స్ కొంతమంది అంటుంటారు, అంటే మేము ప్లాన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, మేడం మేము స్మార్ట్ ఫోన్ వాడము, బటన్ ఫోనే వాడతాము, మాకు రేడియేషన్ ప్రభావం మా మీద ఉండదు అని చెప్తుంటారు. ఓకే. దీనికి నా ఆన్సర్, బెస్ట్ ఆన్సర్ ఒకటే. ఇప్పుడు నేను సిగరెట్ తాగం, కానీ పక్క వ్యక్తి సిగరెట్ తాగినప్పుడు ఆయన పీల్చే ఆ గాలి మనం పీల్చుకుంటాం. ఓకే. సిగరెట్ పక్క వ్యక్తి తాగుతుంటారు, కానీ ఆ పొగ ఏదైతే ఉందో స్మోక్, అది మనం పీల్చుకొని మన లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే నేను సిగరెట్ తాగకపోయినా నా లంగ్స్ డ్యామేజ్. రైట్. సో మీరు కీప్యాడ్ వాడినా పక్క వాళ్ళు వాడుతున్నారు కదా స్మార్ట్ ఫోన్. సో పక్క వాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు ఆ ప్రభావం, ఆ రేడియేషన్ ప్రభావం ఆటోమేటిక్ గా మన మీద పడుతుంది. ఈ రోజు ఎక్కడైతే రేడియేషన్ టవర్స్, అంటే మన సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకు ఒక 3 to 5 years లో క్యాన్సర్ బారిన డ్యామ్ షూర్ గా పడిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఆ రేడియేషన్ అనేది, ఆ ప్రభావం అంత డేంజర్ ఉంటది. వాళ్ళకి ఎట్ ఏ టైం తెలియదు, కానీ ఒక 3 to 4 years లో క్యాన్సర్ అనేది ఆ ప్రాంతంలోకి వచ్చింది. ఇట్స్ రీసెర్చ్ లో అర్థమైంది అనమాట. ఓకే. మరి ఇలాంటి బెల్ట్ మనకు పెట్టడం వల్ల బెల్ట్ ఏం చేస్తుంది అంటే జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మెసల్ పెయిన్స్ రిలీఫ్ చేస్తుంది. మెయిన్ అంటే రేడియేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. దాంతో పాటు ఇది మనకి మసిల్ పెయిన్ తగ్గించడం, జాయింట్ పెయిన్ తగ్గించడం, అలాగే ఇక్కడ బ్యాక్ ఏక్ ఏమన్నా ఉంది, మీకు పీరియడ్ పెయిన్ ఉంది, అది కూడా రిలీవ్ చేస్తుంది. ఎనర్జీ లెవెల్ ని బూస్టప్ చేస్తుంది. ఆర్థరైటిస్ పెయిన్ ఉంటే అది కూడా తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. బాడీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మనకి దీంట్లో 2 రకాల బెల్ట్స్ ఉంటాయి. ఒకటి సిలికాన్ బెల్ట్ ఉంటుంది, ఇంకొకటి లెదర్ బెల్ట్ ఉంటుంది. లెదర్ బెల్ట్ మనకు పొడుగ్గా ఉంటుంది. అది మీరు మైగ్రేన్ పెయిన్ ఉన్నప్పుడు తల చుట్టూ పెట్టేసుకుంటే మీకు టోటల్ హెడేక్ అనేది ఏ టాబ్లెట్ లేకుండా గానీ తగ్గిపోతుంది. రైట్. సో అలాగే మీకు ఎప్పుడైనా భుజం నొప్పి ఉంది అంటే అక్కడ కూడా, షోల్డర్ పెయిన్ కి కూడా పెట్టుకోవచ్చు. నీ పెయిన్ ఉందంటే అక్కడ కూడా మీరు బెల్ట్ పెట్టుకోవచ్చు. థైరాయిడ్ ఉందనుకోండి గొంతు చుట్టూ పెట్టేసుకోండి డైలీ ఒక 1 or 2 hours. నెక్ పెయిన్ ఉంది అంటే నెక్ చుట్టూ మీరు పెట్టుకోవాలి. ఏదైతే పట్టీ వస్తుందో దాంట్లో నియోడైమ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేతికి రిస్ట్ కి పెట్టినప్పుడు ఈ థెరపీ ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ ఫిగర్ చూస్తే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, అదొక రక్తనాళం, దాని లోపల రక్త కణాలు ఉన్నాయి. సో అక్కడ మీరు, మనం మ్యాగ్నెట్ అక్కడ ఇవ్వలేదు, అంటే బెల్ట్ పెట్టలేదు, అప్పుడు ఎలా ఉంది అంటే ఆ రక్తం చిక్కగా ఉంది, రక్త కణాలన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి అన్నమాట. అంటే రక్తం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు, స్లో ప్రాసెస్ ఉంది. ఎప్పుడైతే మీరు రిస్ట్ బెల్ట్ చేతికి పెట్టారో అక్కడ ఏమైంది, వాక్యూమ్ అనేది క్రియేట్ అయింది, అక్కడ స్పేస్ అనేది వచ్చింది, ఆ రక్తం పల్చగా తయారైంది. అందుకే రక్త కణాలు ఈజీ ఫ్లో, అంటే ఈజీగా ముందుకు అనేది వెళ్తున్నాయి అన్నమాట. ఇంత ప్రభావం చూపిస్తుంది. ఓకే. ఎస్. అలాగే మరి ఈ ప్రోడక్ట్ ని ఇంతకు ముందు, అంటే ఈ బయోమాగ్నెటిజం నాకు తెలియదు, ఇది ఇప్పుడే కొత్తగా వచ్చిందా అంటే కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. మనకు నాసా సైంటిస్టులు ఎప్పుడైతే స్పేస్ లో రీసెర్చ్ కి వెళ్ళారో ఆస్ట్రోనాట్స్, స్పేస్ దాంట్లో వాళ్ళు రాకెట్ లో వెళ్ళినప్పుడు టోటల్ గా వీళ్ళు బయోమాగ్నెటిజం ది టోటల్ వాళ్ళ డ్రెస్ ఉంటది అనమాట. ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఉండదు, అలాగే అక్కడ మనకు అయస్కాంత శక్తి ఉండదు. సో ఉండకపోతే ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండదు, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ లో లో అయిపోతాయి.
అలాగే వాళ్ళ హార్ట్ కూడా పని చేయదు అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నార్మల్ డ్రెస్ లో మనం వెళ్ళగలుగుతా, ప్లేన్ ఎక్కగలం కానీ రాకెట్ ఎక్కలేము. అలాగే స్పేస్ లో వెళ్తామా, వెళ్ళలేం. ఎందుకు అంటే పైన టోటల్ గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి రెండు ఉండవు. కానీ మనం అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్ట్రోనాట్స్ ఒక స్పెషల్ సూట్ ఉంటుంది. సో దాంట్లో టోటల్లీ నియోడామ్ మ్యాగ్నెట్స్ తోటే తయారై ఉంటది అనమాట. సో అంత సూట్ కాస్ట్ ఎంత మరి అంటే 12 మిలియన్ అమెరికన్ డాలర్స్. సో అదే మన ఇండియన్ రూపీలో చూసుకుంటే 84 crores. సో ఇలాంటి ఇంత ఖరీదైనది వాళ్ళు అప్పటి నుంచే వాడుతున్నారు, ఎప్పటి నుంచో. సో ఇది ఇప్పుడు కాదనమాట. మరి మనం అంత పెట్టక్కర్లేదు, మనం చాలా సింపుల్ గానే దీన్ని అతి తక్కువ ధరలోనే దీన్ని తీసుకొని మనము మన లైఫ్ ని అనేది కాపాడుకోవచ్చు ఒక ఈజీ వేలో. మరి ఎవరెవరు వాడుతున్నారు అంటే, ఎవరికైతే రక్త ప్రసరణ జరుగుతుంది, ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయి, అంటే మనిషికి ప్రాణం ఉంది అంటే అందరూ వాడాలన్నమాట. సో మరి ప్రముఖులు కూడా వాడుతున్నారు. వాళ్ళు ఎవరు అంటే మన తెలుగు సినీ యాక్టర్ సుమన్ గారు, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ మిస్టర్ నితిన్ గారు, అలాగే మనసే అధ్యక్షుడు, ఇంకా మనకు ఏక్నాథ్ షిండే, ఫార్మర్ సీఎం ఆఫ్ మహారాష్ట్ర, అలాగే తనికెళ్ళ భరణి గారు, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, అలాగే మనకు పొలిటికల్ లీడర్ గారు హరీష్ రావు గారు, బాబు మోహన్ రావు గారు. సో వీళ్ళందరూ కూడా మనకి వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా వాడాల్సిందే, ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రికాషన్ గా దీన్ని తీసుకుంటే ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది మనం పొందొచ్చు. మరి మ్యాగ్నెటిజం గురించి నాకు తెలీదు, దీని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని మీరు అనుకున్నట్టయితే కంపల్సరీ మీరు కొన్ని బుక్స్ అనేది మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ థెరపీ అని, లేక హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్, ద సైకాలజీ ఆఫ్ పర్సనల్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ హీలింగ్, మ్యాగ్నెటిక్ థెరపీ, ఇలా ఏదో ఒక బుక్ మీరు తీసుకొని దాని గురించి మీరు స్టడీ చేసి ఖచ్చితంగా దీని నాలెడ్జ్ తీసుకుంటే ఇంకా మీకు దీని మీద ఒక నమ్మకం కూడా వస్తుంది. అలాగే మనం బయోమాగ్నెటిజం అనేది 200+ డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఇది ఒక మెడిసిన్ అయితే కాదు, రైట్? ఇది అన్ని రకాల జబ్బులని పనిచేస్తుంది, కానీ ఇది ఏ జబ్బుకి మందు మాత్రం కాదనమాట. ఇట్స్ నాట్ ఏ మెడిసిన్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇది రక్త సరఫరాని కరెక్ట్ చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఆక్సిజన్ సరఫరా అనేది కరెక్ట్ గా అవుతుంది. ఎందుకు అంటే బాడీలో రక్తం ద్వారానే మనకు ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది. కాబట్టి మీకు టోటల్ బాడీ అంతా కూడా దాని వల్లనే రిపేర్ అయ్యి మనకు చాలా రకాల జబ్బులు అనేది క్లియర్ అవుతాయి. అలాగే అంటే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ కూడా ఉన్నాయి. సో మనం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారికి మనం ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వము. ఎందుకంటే మదర్ హార్ట్ కానివ్వండి, బేబీ హార్ట్ కానివ్వండి, ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవ్వదు. సో ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ మనం ఎప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ మీద ఎప్పుడు ఏ సైంటిస్ట్ లో కూడా ప్రయోగాలు చేయరనమాట. ఓకే, సో ఒక ప్రెగ్నెంట్ లేడీకి జ్వరం వచ్చినా సరే ఏ టాబ్లెట్ ఇవ్వరు అనమాట. ఓకే, సో అందుకని మనం ఈ ప్రోడక్ట్ వాటర్ అనేది తాగొచ్చు, కానీ మిగతాది ఏమి వాడక్కర్లేదు. బేబీ పుట్టాక అంటే డెలివరీ అయ్యాక ఒక 10 days తర్వాత మదర్ ఇంకా బేబీ ఇద్దరు కూడా ఈ ప్రోడక్ట్ వాడొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాడొద్దు. అలాగే పేస్ మేకర్ యూజర్స్ ఉంటారు. పేస్ మేకర్ యూజర్స్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇది హార్ట్ దగ్గర పెట్టడం జరుగుతుంది ఒక హార్ట్ పేషెంట్ కి. అంటే వాళ్ళ పల్స్ రేట్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఆ మెకానిజం ని ప్రాపర్ గా ఉంచడానికి పేస్ మేకర్ ని అమరుస్తారు. సో మన ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ని ఆకర్షిస్తుంది, కాబట్టి ఆ మిషన్ పాడైపోయే ప్రమాదం ఉంది. సో అందుకని పేస్ మేకర్ యూజర్స్ కి ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయకూడదు. కానీ స్టంట్ వేశారు లేదా బైపాస్ సర్జరీ అయ్యింది ఆ పేషెంట్స్ కి మీరు ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ ఉంటారు. అంటే షుగర్ పేషెంట్స్ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఇన్సులిన్ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాబ్లెట్ రూపంలో ఇస్తారు ఇన్సులిన్. అది కూడా వాళ్ళకు తగ్గడం లేదంటే ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అది కూడా లేదంటే వెరీ రేర్ కేసెస్ లో ఒక పంపు, ఒక డివైస్ అనేది వాళ్ళ నడుము దగ్గర పెట్టడం జరుగుతుంది. అది షుగర్ ని బ్యాలెన్స్ చేస్తాం అనమాట ఆ పేషెంట్ కి.
అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి మరి మ్యాగ్నెటిజం అనేది దాన్ని ఆకర్షిస్తుంది. సో దట్ ఆ మిషన్ పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మనం ఇవ్వము. అలాగే ఈ ప్రోడక్ట్ ని అంటే మ్యాట్రస్ కానివ్వండి ఎనీథింగ్ హీట్ కి ఎక్స్పోజ్ చేయొద్దు. అలాగే వాష్ అనేది కూడా చేయొద్దు. ఒకవేళ మీరు వాష్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే నార్త్ పోల్ సౌత్ పోల్ డైరెక్షన్ లో మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఉతికేస్తామో అవి డిస్లొకేట్ అయిపోతాయి, అంటే ఊడిపోయి అటు ఇటు అయిపోతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ కాదు కాబట్టి ప్రోడక్ట్ పని చేయదు. అందుకని మనం ఉతకకూడదు. కావాలంటే మీరు ఎండలో అంటే జస్ట్ నీరెండ అంటాం కదా, అలాంటి స్లైట్ ఎండలో వేయొచ్చు, లేదా ఫ్యాన్ కింద మీరు ఆరేయచ్చు అనమాట. అంతేగాని దాన్ని వాష్ అనేది చేయొద్దు. సమ్ టైమ్స్ ఎప్పుడైనా కొద్దిగా వాటర్ పడ్డదంటే డోంట్ వర్రీ, వాటర్ పడితే తడి మన అంటే డ్రై క్లాత్ తోటి జస్ట్ క్లీన్ అప్ చేయాలి కానీ ఉతకకూడదు అనమాట. ఓకే. సో అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనేది పెట్టకూడదు. అంటే ఫోన్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానివ్వండి ఎనీథింగ్. అది ఎందుకు పెట్టకూడదు అంటే గ్యాడ్జెట్స్ పాడైపోతాయి. మ్యాగ్నెట్ కి ఏమి ప్రాబ్లం లేదు, మ్యాగ్నెట్ అనేది 100 years దీని లైఫ్. ఓకే. కానీ మనకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బ్యాటరీ పాడైపోతుంది. సో అందుకని మనం ఎలాంటి గ్యాడ్జెట్స్ అనేది మ్యాట్రస్ మీద పెట్టకూడదు. ఇంత ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. అలాగే మనకి లీగల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, అవార్డ్స్ రివార్డ్స్ చాలా వచ్చాయి ఆ, మన కంపెనీకి. అలాగే 18 లీగల్ సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి. ఎంఎస్ఎంఈ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి కూడా వచ్చింది. అలాగే మనకి ఎఫ్ఐసిసిఐ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా మనకు సర్టిఫికేట్స్ రావడం, అవార్డు రావడం జరిగింది. అలాగే ఎఫ్ఐడిఎస్ఐ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ ఇండస్ట్రీస్ నుంచి కూడా రావడం జరిగింది. ఇంకా ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్ నుంచి కూడా మనకి ఆ, అంటే సర్టిఫికేట్స్ అవార్డ్స్ వచ్చాయి. ఇంకా చూస్తే కంపెనీకి బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఇయర్, అలాగే బెస్ట్ బిజినెస్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్, ఈ అవార్డ్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే కరోనా టైంలో కంపెనీ చేసిన సేవలకు గాను కరోనా యోద్ధ అవార్డు ఆయుష్ మంత్రాలయం నుంచి రావడం ఇట్స్ అన్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఫర్ ద కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. సో అలాగే మీరు మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మనము మన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇక్కడ మీరు అందరూ చూడొచ్చు ఎన్ని వస్తువులు ఉన్నాయి. ఒక ఫోన్ ఉంది, అంటే బైక్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కార్ ఉంది, రైట్. అలాగే మంచి లగ్జరియస్ సోఫా సెట్ ఉంది. ఇవన్నీ కూడా మన ఇంట్లో అవసరమైన వస్తువులు. దీనికి అప్రాక్సిమేట్లీ 5 lakhs to 10 lakhs అయితే 10-15 lakhs కూడా ఖర్చు అయిన వాళ్ళు ఉన్నారు, రైట్. మినిమం చూసుకుంటే ఒక 10 లక్షలు అయితే వీటన్నిటికీ అవుతుంది, అవునా. సో మరి ఇవన్నీ 10 లక్షలు పెడితే దీంట్లో మన ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువు ఏదైనా ఉందా అంటే క్వశ్చన్ మార్క్. అది క్వశ్చన్ మార్క్ కాదు, ఈజీలీ ఆన్సర్ చెప్పొచ్చు, ఏది లేదు. ఎందుకంటే ఒక బీపీ ఎక్కువైంది, మీకు షుగర్ అటాక్ అయింది, లేదా కింద పడి ఒకవేళ కాలు బెనికింది, రైట్. ఏదన్నా జరిగితే మరి ఈ ప్రోడక్ట్స్ ఒక్కటన్నా మనల్ని కాపాడుతుంది అంటే ఏది కాపాడదు. కానీ మీరు ఈ వైటోరియం కిట్ ఈ ఈ వస్తువులతో పాటు ఇంట్లో పెట్టుకుంటే అది మనల్ని కాపాడుతుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఒక 4 days బ్యాక్ మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తాను. అమ్మ నాతో పాటే ఉంటుంది మా అమ్మ. సో తను నీళ్లు ఇలా తీసేటప్పుడు జస్ట్ జారి కింద పడిపోయి సోఫాకి గుద్దుకుంది. తల పోయి సోఫాకి గుద్దేసింది. సో తల టోటల్ పట్టేసి పెద్దగా అరవడం, తర్వాత అంటే చాలా ఏడ్చింది మా అమ్మ అయితే. సో నేను ఫాస్ట్ గా వెళ్ళి తల పట్టేశాను కానీ రక్తం రాలేదు, కానీ తల మొత్తం వాచింది అనమాట. హాఫ్ సైడ్ ఇంత లావు స్వెల్లింగ్ వచ్చేసింది అమ్మకి. నేను టెన్షన్ పడిపోయాను, ఏం చేయాలి ఇప్పుడు. వెంటనే నాకు మ్యాగ్నెట్ ది నా చేతికి బెల్ట్ తీసి నేను పెట్టేశాను అనమాట. మొత్తం చుట్టేసాను బెల్ట్, లాంగ్ బెల్ట్ అంటే లెదర్ బెల్ట్. ఆ తర్వాత వాటర్ ఎనర్జీ ప్యాడ్ కూడా దాని మీదనే పెట్టాను, ఎందుకంటే ఓన్లీ బెల్ట్ సరిపోలేదు, అంటే హాఫ్ హెడ్ వాచిపోయింది అనమాట వెంటనే. సో సార్ కూడా ఇంట్లో లేరు. సో నేను ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ కూడా పెట్టేశాను దాని మీదనే.
పెట్టి అలాగే మెల్లగా లేపి పడుకోబెట్టాను. ఒక 2 hours తర్వాత చూస్తే ఆ స్వెల్లింగ్ మెల్లమెల్లగా తగ్గిపోయింది. మొత్తం చాలా స్వెల్లింగ్ వచ్చింది, చిన్న బుడిపే మాత్రమే మిగిలింది. ఆ, అది కూడా మెల్లమెల్లగా ఈ 3 days లో తగ్గి ఈ రోజు జస్ట్ ఏజ్ మా అమ్మకి 70 years కాబట్టి ఆ బుడిపే ఎందుకు తగ్గలేదు, బ్లడ్ క్లాట్ ఏమన్నా అయ్యిందేమో అని నాకు డౌట్ వచ్చింది ఈ రోజు. సో ఈ రోజు మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళి సిటీ స్కాన్ చేపిస్తే ఏమీ లేదు, పర్ఫెక్ట్ ఆల్ రైట్ ఉందని చెప్పింది డాక్టర్. అంటే ఇక్కడ క్లాట్ లేదు, ఏమీ లేదు. అంటే నేను ఎంత ఆ, ఎన్నిసార్లు సాగర్ జోషి గారికి థ్యాంక్ యూ చెప్పినా అంటే పడ్డే రోజే ఆ స్వెల్లింగ్ ఎప్పుడైతే 2 hours కి తగ్గిందో అప్పుడే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చేసాను సార్కి. అంటే నాకు ఇది ఎవ్రీ టైం మనం సెషన్ లో చెప్తూ ఉంటాము ఇంట్లో ఒక ప్రోడక్ట్ ఉండాలి, ఇంట్లో ప్రోడక్ట్ నేను ఎప్పుడు చాలాసార్లు చెప్పాను. కానీ నేను కరెంట్లీ ఈ రోజు మా అమ్మని కాపాడింది ఎవరు అంటే ఈ బైటోరియం ప్రోడక్ట్. ఇట్స్ అ గ్రేట్ ప్రోడక్ట్. మనకి ఏ వస్తువున్నా కాపాడలేదు కానీ ఆ వస్తువు కాపాడింది. అందుకని మనం చెప్తాం ఇంట్లో 10,700 చాలా చిన్న అమౌంట్ కానీ అది ఈ రోజు ఒక ప్రాణాన్ని సేవ్ చేసింది. ఓకే, అంటే లేకుంటే ఇది లేకపోతే ఏమయ్యేది అంటే ఆ బ్లడ్ అనేది క్లాట్ అయిపోయేది ఇమీడియట్లీ. ఆ క్లాట్ అయిపోయి ఏజ్ కాబట్టి ఇంకేం జరిగేదో చెప్పలేను నేను. సో అలాంటిది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్, ఎవరికి లేదో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇట్స్ గ్రేట్ ప్రోడక్ట్. అలాగే మనకి ఇంకొకటి స్పేర్ పార్ట్స్ అంటే మనకి ఏదైనా ఫోన్ పాడైపోయింది, లేదా మనకి ఆ అంటే కంప్యూటర్ పాడైపోయింది, లేకుంటే బైక్ లో ఆయిల్ పాడైపోయింది, ఏది పాడైపోయినా కూడా మనకు మార్కెట్ లో దొరుకుతాయి, రైట్? కానీ మన ఆర్గాన్స్ ఏదైతే ఉందో, మన 78 ఆర్గాన్లు ఏదైతే ఉన్నాయో వాటి కాస్ట్ ఎంత అంటే WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత అంటే ఇట్స్ గోస్ టు 320 crores. 320 crores అన్నమాట. సో ఇంత 320 కోట్ల రూపాయల ఆర్గాన్స్ కి రీప్లేస్మెంట్ ఉందా అంటే బయట మార్కెట్ లో ఇమీడియట్లీ లివర్ పాడైపోయింది, కిడ్నీ పాడైపోయింది, హార్ట్ పాడైపోయింది అంటే మనకు మార్కెట్ లో షాప్ లో దొరికినట్టు దొరుకుతుందా అంటే డెఫినెట్లీ నో. ఒకవేళ దొరికితే కూడా డోనర్ ఉండాలి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉండాలి. ఈ 3 things ఉంటే డెఫినెట్లీ మోస్ట్ ప్రాబబ్లీ చాలా రేర్ కేసెస్ అది ఈ రోజు అక్కడక్కడే చూస్తున్నాం. కానీ రెగ్యులర్ గా మనం అలాంటి డబ్బు మన దగ్గర ఉందా, సో అలాంటి అవకాశం మనకు ఉందా అంటే లేదు. మరి అలాంటిది మనము ఒక ఫోన్ తీసుకుంటాం, ఆ ఫోన్ కి ఒక స్క్రీన్ గార్డ్ వేసేస్తాం. 30,000 ఫోన్ కొన్నా వేసుకుంటాము, 1,00,000 రూపాయల ఫోన్ కొన్నా ఒక స్క్రీన్ గార్డ్ వేస్తాం, రైట్? మరి ఎందుకు వేస్తాము స్క్రీన్ గార్డ్ అంటే ఫోన్ కింద పడితే నా 70,000 కానివ్వండి, 1,00,000 కానివ్వండి, 30,000 కానివ్వండి వేస్ట్ కాకుండా ఆ స్క్రీన్ గార్డ్ కాపాడుతుందని. మరి మన అంటే 30,000 ఫోన్ కే ఒక స్క్రీన్ గార్డ్ వేసి దాన్ని ఒక ప్రాణంలా చూసుకుంటున్నాం. మరి మన శరీరంలో ఉన్న 78 ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ ఏంటి? ఏం ప్రొటెక్షన్ స్క్రీన్ గార్డ్ ఏంటి మనకు అంటే ఈ బయోటోరియం ప్రోడక్ట్ మాత్రమే స్క్రీన్ గార్డ్ మన టోటల్ బాడీలో ఉన్న 78 ఆర్గాన్స్ కి. ఓకే, ఎస్. సో ఈ రోజు మన ప్రోడక్ట్స్ మరి ఇంత చెప్తున్నాము, మరి ఆ ప్రోడక్ట్ వాల్యూ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏ రకంగా ఉంది, దాని ప్రైస్ ఏంటి అంటే మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సెమీ డీలక్స్, డీలక్స్, అలాగే ప్రీమియం క్వాలిటీ. సో మనము ఇక్కడ సెమీ డీలక్స్ క్వాలిటీ చూస్తే 8,400. మనకు ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రోడక్ట్ తీసుకుంటే 20 years వర్క్ చేస్తుంది. సో 8,400 మీరు ఒకవేళ పెడితే అది 1 year కాస్ట్ ఎంత అవుతుంది? 420 రూపీస్. 1 month కి 35 రూపీస్, 1 day కి 1.2 రూపీస్ మాత్రమే. ఓకే, సారీ, 1 రూపీ 20 పైసా మాత్రమే. చూడండి, ఒక చాక్లెట్ కూడా ఇప్పుడు రాదు అంత ప్రైస్ లో మనకి మన హెల్త్ ని కాపాడుతుంది ఈ ప్రోడక్ట్. అలాగే మీకు ఇది డబల్ కిట్ వస్తుంది, టోటల్ ఫ్యామిలీకి మీరు తీసుకోవచ్చు. డబల్ కిట్ వచ్చేసి మనకి 14,600, ఇక్కడ మనకి 2,000 రూపీస్ అనేది మనం సేవ్ చేసుకుంటాం. 1 year కి 730 రూపీస్ అవుతుంది, 1 month కి 60 రూపీస్ అవుతుంది, 1 day కి 2 రూపీస్ అవుతుంది. అలాగే దీంట్లో ఇంకొక కేటగిరీ ఉంది సూపర్ డీలక్స్. ఇది వచ్చేసి మనకి 9,800 సింగిల్ కిట్. 1 year కి చూసుకుంటే ఇది మనకి ఎంత అవుతుందంటే 490 రూపీస్, 1 month కి 40 రూపీస్, 1 day కి 1 రూపీ 40 పైసా. అలాగే దీంట్లో డబల్ కిట్ ప్రైస్ వచ్చేసి 16,500 రూపీస్. అదే 1 year క్యాల్కులేట్ చేస్తే 825 రూపీస్, 1 month కి 69 రూపీస్, 1 day కి 2 రూపీస్ 30 పైసా అన్నమాట. ఇంకొకటి మనకి మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది.
సో దీంట్లో మరి ఈ కేటగిరీస్ ఎందుకు అని కూడా డౌట్ వస్తుంది చాలా మందికి. క్వాలిటీ పరంగా చేంజ్, క్వాంటిటీ పరంగా చేంజ్ ఉంటుంది. ఓకే, సో ప్రీమియం ఒకటేసారి తీసుకుంటారు కాబట్టి ప్రీమియం క్వాలిటీ తీసుకుంటే ఇట్స్ బెటర్. సో 10,700 సింగిల్ కిట్ ప్రైస్ ఇది. 1 year కి ఎంత అవుతుంది అంటే 535 రూపీస్ అవుతుంది. 1 month కి 44 రూపీస్ అవుతుంది. ఒక రోజు కాస్ట్ ఎంత? ₹1.50. అలాగే మీరు డబల్ కిట్ తీసుకున్నట్టయితే 19,300కి వస్తుంది. 1 year కి 965 రూపీస్, 1 month కి 80 రూపీస్, 1 day కి ₹2.60తో మనము 78 ఆర్గాన్లు అంటే 320 కోట్ల ఆస్తిని కాపాడుకోవచ్చు అనమాట. రైట్. ఓకే, సో అలాగే మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. సో వీరెవరు అంటే రాకేష్ ఝుంఝున్వాలా గారు. ఈయన స్టాక్ మార్కెట్ లో చాలా గ్రేట్ పర్సన్ అన్నమాట. స్టాక్ మార్కెట్ కి అంటే మనకు ప్రపంచంలో చూస్తే బఫెట్ మీ అందరికీ తెలుసు, వరల్డ్ రిచెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఆయన. సో ఇండియన్ వారెన్ బఫెట్ ఎవరు అంటే వీరే అన్నమాట, రాకేష్ ఝుంఝున్వాలా గారు. మరి స్టాక్ మార్కెట్ లో జీరో నుంచి 50,000 crores వరకు వెల్త్ క్రియేట్ చేసిన వ్యక్తి. కానీ చాలా రోజులు హెల్త్ బాగాలేక వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. సో వీరు చనిపోవడం కూడా జరిగింది. సో డబ్బు ఇంత ఉంటే కూడా ఆయన ప్రాణాలని కాపాడలేకపోయింది అనమాట. సో వీరు అన్న మాట ఒకటే, మై గ్రోస్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ మై హెల్త్ అని. అంటే ఆయన చెప్పింది ఏంటంటే మనము మన హెల్త్ ని బాగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి హెల్త్ మీద. అంతేకాని హెల్త్ అంతా పాడైపోయాక మీరు ఎన్ని కోట్లు వెచ్చించినా సరే దానంత చెత్త ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి ఉండదు అని చెప్తారనమాట. సో అది మనం ఆలోచించాలి. సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? నీ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. రైట్. అలాగే ఇంతవరకు మనం హెల్త్ ప్లాన్ చూసాము. మరి ఇప్పుడు వెల్త్ ప్లాన్ కూడా దీంట్లో ఒక మంచి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటాము, ఈ రోజు ప్రతి ఇంట్లో హెల్త్ సమస్యలు ఉన్నాయి. మనకు ఒక్కరికే కాదు, చాలా మందికి హెల్త్, మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏదో సమ్ ప్రాబ్లం అయితే అందరికీ ఉంది. చెప్పా పెట్టకుండా వ్యాధులు అయితే వస్తూనే ఉన్నాయి. మరి మనం ప్రోడక్ట్ వాడతాము, మనకు 100% రిజల్ట్ వస్తుంది అంటే ఎందుకంటే ఇది రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. సో అలా వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా మనము మన చుట్టాల కన్నా చెప్తాము, మన ఫ్రెండ్ సర్కిల్లో చెప్తాము, వాళ్ళకు కూడా హెల్త్ ఇవ్వాలని మనం ఆబ్వియస్లీ అనుకుంటాం. అవునా? సో అనుకున్నప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, మీరు ఆ విధంగా షేర్ చేసినందుకు మీకు సమ్ కమిషన్ అనేది కంపెనీలో వస్తుంది. మీరు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ 18 years అబోవ్ ఉన్న ప్రతి వ్యక్తి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ వైటోరియం కంపెనీ అన్నమాట. సో ఇట్స్ అండ్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు కోట్లు కూడా సంపాదించవచ్చు. సంపాదించిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. మన గ్రేట్ మెంటర్ మిస్టర్ వెంకట్రాజ్ సార్ గారు, అలాగే సుధీర్ గారు, ఇద్దరు కూడా కోటీశ్వర్లు అయి మనకు చూపించారు. సో ఇట్స్ అన్ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. మరి అలాంటిది దీంట్లో ఇన్కమ్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఇక్కడ 7 రకాలుగా ఉంటుంది మనకి. ఒకటి సూపర్ అవేర్నెస్ బోనస్, సెకండ్ వన్ సూపర్ ఫ్యామిలీ బోనస్, థర్డ్ వన్ సర్ప్రైజ్ బోనస్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి పికప్ పాయింట్ బోనస్, ఇంకొకటి వచ్చేసి డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్, సిక్స్త్ వన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్, సెవెంత్ వన్ రీపర్చేస్ బోనస్ అన్నమాట. ఇలాంటి 7 రకాలుగా మనం ఇక్కడ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. మరి మనం ఈ బయోటోరియం ప్రోడక్ట్స్ గురించి ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే ఇతరులకు మనం ఖచ్చితంగా ఆరోగ్యాన్ని అయితే ఇవ్వాలి. అదే మన మంచి ఆలోచన అన్నమాట. ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ని అందించాలి. మరి ఇది ఏంటి, మ్యాట్రస్ ఎలా చెప్పాలి, పిల్లో ప్యాడ్ ఎలా చెప్పాలి, ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఎలా చెప్పాలి అని కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. రైట్. మరి ఎందుకు పనికిరాని అంటే రోగాలు ఇచ్చే ప్రోడక్ట్స్ ని పనికిరాని ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు గ్రేట్ పర్సన్స్. రైట్. గ్రేట్ పర్సన్స్ ఎవరు అంటే వీళ్ళంతా సినిమా యాక్టర్స్, క్రికెటర్స్,
ఓకే. సో వీళ్ళందరూ ఇప్పుడు థమ్స్ అప్ ఇక్కడ ఉన్నారు ఒక హీరో. సో ఆయన తాగుతాడా అంటే ఆయన తాగడు, కానీ మనకు తాగమని చెప్తుంటారు. ఒక సోప్ ఉంది, సోప్ కూడా అలాగే చెప్తారు. అలాగే ఇప్పుడు లేస్ చిప్స్ ప్యాకెట్ ఉంది, విరాట్ కోహ్లీ గారు దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఆయన తింటారా అంటే నేను తిన్నారు, వెరీ హెల్త్ కాన్షియస్. బట్ మనం తిని మన ఆరోగ్యం పాడు చేసుకుంటాం. అవునా? థమ్స్ అప్ అది తాగితే ఎంత, ఇట్స్ అన్ పాయిజన్ అన్నమాట. అలాంటి పాయిజన్ వాళ్ళు తాగరు, వాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉంటారు టోటల్లీ. కానీ ప్రజలకి అది ఇచ్చేసి ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. అంటే ప్రూవెన్ ఉంది ఇవి, ఇలాంటి ఏది తీసుకున్నా హెల్త్ పాడైపోతుంది. అంటే అలాంటి డేంజరస్ ప్రోడక్ట్స్ ని, ఎందుకు పనికి మారాని ప్రోడక్ట్స్ ని వాళ్ళు డైరీగా కోట్లాది రూపాయలు తీసుకొని ప్రమోట్ చేస్తున్నప్పుడు, మనకు ఒక ప్రాణాన్ని కాపాడే ఈవైటోరియం ప్రోడక్ట్ ని ప్రమోషన్ చేయడానికి మనకి ఎందుకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? రైట్. సో ఒక అద్భుతమైన ఈబైటోరియం ప్రోడక్ట్ గురించి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎంతో మంది బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి, దాని వల్ల మన లైఫ్ కూడా బాగుంటుంది. ఒక మనిషి ప్రాణాలు కాపాడారు, ఒక మనిషి వ్యాధి తగ్గించారు, ఆ కళ్ళల్లో ఆనందం, అలాగే ఆ మొహంలో చిరునవ్వు, ఇవన్నీ మనకు ఇచ్చే బ్లెస్సింగ్స్ అన్నమాట. సో దానికోసం మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? సో దీంట్లో మనం బిజినెస్ మోడల్ ఎలా ఉందో చూద్దాము. మనకి ఇక్కడ ఏంటంటే పేఅవుట్ సైకిల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒక డేలో రెండు సార్లు పేఅవుట్ ఉంటుంది. అంటే ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్ అని రెండు సైకిల్స్ ఉంటాయి. ఫస్ట్ సైకిల్ వచ్చేసి 5 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. సెకండ్ సైకిల్ 5 PM నుంచి 5 AM. ఇలా టూ సైకిల్స్ డైలీ ఉంటాయి. మనకు పేమెంట్ వచ్చేసి 3 days సైకిల్ తర్వాత ఫోర్త్ డే పేమెంట్ అనేది మన అకౌంట్ లో డైరెక్ట్ గా క్రెడిట్ అవుతుంది. ఒక పర్సన్ ఈ బిజినెస్ లోకి వచ్చారు యాజ్ ఏ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, ఐబిఓ అంటాం. సో అలా వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పూర్తి చేసుకోవాలి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ అనేది సబ్మిట్ చేయాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్, అలాగే నామినీ డీటెయిల్స్, ఫోన్ నంబర్, మెయిల్ అడ్రస్, ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ప్రోడక్ట్ తీసుకున్నాక యాక్టివేట్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు జీనియస్ విన్నర్ టూ గ్రూప్స్ అనేది క్రియేట్ అవుతాయి. అలా వాళ్ళకు ఆ ప్రోడక్ట్ నచ్చి కొంతమందికి రికమెండ్ చేయడం ద్వారా, ఒక ఇద్దరికి వాళ్ళు రికమెండ్ చేశారు అంటే జీనియస్ లో ఒక పర్సన్ వచ్చారు, విన్నర్ లో ఒక పర్సన్ వచ్చారు. జీనియస్ లో అంటే ఇక్కడ మనకి సింగిల్ కిట్, డబల్ కిట్ రెండు ఉంటాయి. ఇక్కడ పివి అంటే పాయింట్ వాల్యూ అంటాం. పాయింట్ వాల్యూలో బిజినెస్ ని కొలుస్తారు. సింగిల్ కిట్ తీసుకున్నారంటే ఈజ్ ఈక్వల్ టు 50 PV, అలాగే డబల్ కిట్ తీసుకున్నారు అంటే ఈజ్ ఈక్వల్ టు 100 PV. సో ఒక వ్యక్తి ఏ పర్సన్ ఉన్నారు వారి కింద, జీనియస్ లో ఒక సింగిల్ కిట్ సేల్ అయిందంటే 50 PV అయింది, అలాగే విన్నర్ లో డబల్ కిట్ సేల్ అయిందంటే 100 PV. ఇలా 150 PV ఇరుపక్కల అయితే దాన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తయింది. సో కంపెనీ అప్పుడు ఒక వెల్కమ్ బోనస్ గా 500 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు విన్నర్ లో అయినా 100 PV చేయొచ్చు, జీనియస్ లో అయినా 50 చేయొచ్చు, ఎలాగైనా. లేదా మీరు జీనియస్ లోనే 50-50 చేయొచ్చు, విన్నర్ లో 50 చేయొచ్చు. అలా ఏ రకంగా అయినా కూడా రెండు పక్కల కలిపి 150 కావాలి. అదర్వైజ్ మీరు ఓన్లీ జీనియస్ లోనే 50-50-50 చేసి విన్నర్ లో లేదు, ఇప్పుడు 150 పూర్తయింది అంటే పూర్తి కాదు అది. రెండు పక్కల అయినప్పుడే మీ ఎలిజిబిలిటీ అనేది పూర్తవుతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో రెండు రకాల బోనస్లు ఉంటాయి. ఒకటి సూపర్ ఫ్యామిలీ బోనస్, ఇంకొకటి సూపర్ అవేర్నెస్ బోనస్. ఇక్కడ సూపర్ అవేర్నెస్ బోనస్ తీసుకుంటే 1 PV ఈజ్ ఈక్వల్ టు 8.8 రూపీస్, అలాగే సూపర్ ఫ్యామిలీకి 1 PV ఈజ్ ఈక్వల్ టు 59.4 రూపీస్. ఇక్కడ సూపర్ అవేర్నెస్ అంటే దీనికి టైం లిమిట్ ఉండదు, ఎప్పుడైనా మ్యాచ్ అవుతుంది. కానీ సూపర్ ఫ్యామిలీ బోనస్ మాత్రం విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 12 hours ఆఫ్ టైమ్ లో మాత్రమే మ్యాచింగ్ అనేది చేయాలి. ఓకే. ఒకవేళ 100 PV అయ్యింది ఇరుపక్కల సేమ్ సైకిల్లో అంటే అప్పుడు ఎంత వస్తుందంటే 6,820 రూపీస్ రావడం జరుగుతుంది. దాన్ని మనం సూపర్ ఫ్యామిలీ బోనస్ అంటాం. అలాగే సూపర్ అవేర్నెస్ బోనస్ లో డిఫరెంట్ సైకిల్లో 100 PV అయ్యింది అంటే 880
రూపీస్ వస్తాయి. లేదా మీకు 50 PV సేమ్ సైకిల్లో అయ్యింది అంటే 3410 రూపీస్ వస్తుంది. డిఫరెంట్ సైకిల్లో 50 PV మ్యాచ్ అయినప్పుడు 440 రూపీస్ వస్తుంది. సో అలాగే క్యాపింగ్ ఇన్కమ్ చూద్దాం. ఏదైనా సరే మనకు ఒక లిమిట్ అయితే ఉంటది కదా ఇన్కమ్ కి. సో ఇక్కడ సూపర్ అవేర్నెస్ బోనస్ కి క్యాపింగ్ ఎంత అంటే 1000 PV. సూపర్ ఫ్యామిలీ బోనస్ కి క్యాపింగ్ ఎంత అంటే 100 PV. సో మనం 1000 PV ఇంటూ మనకి సూపర్ అవేర్నెస్ బోనస్ 1 PV ఈజ్ ఈక్వల్ టు 8.8 రూపీస్. కాబట్టి 1000 ఇంటూ 8.8 అంటే 8800 రూపీస్ అనేది సూపర్ అవేర్నెస్ గా వస్తుంది ఒక సైకిల్లో. సూపర్ ఫ్యామిలీ బోనస్ ఏమో క్యాపింగ్ 100 PV కాబట్టి 100 ఇంటూ 59.4 అంటే 5940 రూపీస్. సో 12 hours మాక్సిమం ఇన్కమ్ ఎంత ఈ రెండు కలిపితే 14740 రూపీస్ ఒక సైకిల్ కి. కానీ మనకు డైలీ 2 సైకిల్స్ ఉన్నాయి కాబట్టి 14740 ఇంటూ 2 అంటే 29480 రూపీస్ మనకి టోటల్ 1 డే ఇన్కమ్ ఇక్కడ సంపాదించవచ్చు. చూడండి ఇక్కడ మనం బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాము, జాబ్కి వెళ్తే ఓన్లీ వాళ్ళకి 15,000 లేదా 20,000 నుంచి వాళ్ళ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది, అవునా? కానీ ఇక్కడ చూడండి, హోల్ హార్టెడ్లీ మీరు ఫుల్ పెడ్జ్ గా ఈ బిజినెస్ ని చేసినప్పుడు పర్ డే 29,480 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 30,000 సంపాదించవచ్చు. ఓకే. సో అలాగే ఇక్కడ ఓన్లీ మనం అవేర్నెస్ బోనస్ తీసుకుంటే కూడా ఆ మనకి 1,00,00,000 రూపాయలు సంపాదించవచ్చు. ఇక్కడ ఓన్లీ అవేర్నెస్, ఫ్యామిలీ బోనస్ పక్కకు పెడితే ఓన్లీ అవేర్నెస్ తోటి కూడా 1,00,00,000 ఎలా సంపాదించాలో మనం చూద్దాం. మనకి ఇక్కడ అవేర్నెస్ కి క్యాపింగ్ ఎంత 1000 PV, రైట్? మరి పర్ సైకిల్ తీసుకుందాం, ఒకటే సైకిల్ మనం తీసుకుంటే 14,740 పర్ సైకిల్. మరి మనకి టోటల్ ఇయర్ లో ఎన్ని సైకిల్స్ ఉన్నాయి? 730 సైకిల్స్. ఎలా అంటే 1 year కి ఎన్ని డేస్? 365 డేస్, రైట్? 365 ఇంటూ 2 అంటే 730 అవుతుంది. అంటే మనకు పర్ డే 2 సైకిల్స్ కాబట్టి 365 ఇంటూ 2 అంటే 730 సైకిల్స్ అనేది పర్ ఇయర్. మరి ఇక్కడ సపోజ్ మనం ఓన్లీ ఈ 730 సైకిల్స్ లో 100 సైకిల్సే మనం చేసాం అనుకోండి పర్ డే, అంటే 100 ఇంటూ ఒక సైకిల్ కి ఎంత? 14,740 కాబట్టి ఎంత అవుతుంది? ఒక్క ఇయర్ కి 14,74,000 సంపాదించవచ్చు. లేదా మీరు ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు, కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకెక్కువ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు చేశారనుకోండి, 300 సైకిల్స్ మీరు అచీవ్ చేయగలిగితే 300 ఇంటూ 14,740 అంటే 44,22,000 ఇన్ ఇయర్, అంటే ఒక్క ఇయర్ కి అంత సంపాదించవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ మీరు హార్డ్ వర్క్ చేశారు, మీ టీం బిల్డప్ అయిపోయింది, టీం కూడా మీలాగనే వర్క్ చేస్తుంది, టైం మల్టిప్లై వర్క్ డూప్లికేషన్ అయినప్పుడు ఏమవుతుంది? 500 సైకిల్ మీరు రీచ్ అయ్యారు అంటే 500 ఇంటూ 14,740 అంటే ఎంత? 73,70,000 ఇన్ 1 year. అలాగే మీరు టోటల్ 73 సైకిల్స్ కూడా చేశారు, చాలా అంటే మీ టీం చాలా పెద్దగా అయిపోయింది, ప్రతి ఒక్కరు కూడా హోల్ హార్టెడ్లీ మీలాగనే వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ 730 సైకిల్స్ అచీవ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? 730 ఇంటూ 14,740 ఓన్లీ 1 సైకిల్ మనం చెప్తున్నాము. సో ఇక్కడ ఏమైంది? 1 crore 7,60,000 రూపీస్ 1 lakh లో సంపాదించింది. ఇట్స్ అన్ హ్యూజ్ ప్లాట్ఫామ్, హ్యూజ్ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి దీంట్లో సూపర్ అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ ఇది కాకుండా టీమ్ రీపర్చేస్ బోనస్ కూడా ఉంది. ఈ టీమ్ రీపర్చేస్ బోనస్ అంటే ఎవ్రీ మంత్ మనం రీపర్చేస్ అనేది చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది 1,100 నుంచి 3,000 4,000 వరకు మీరు రీపర్చేస్ చేయొచ్చు. ఎంత రీపర్చేస్ చేస్తే దాన్ని మీకు 0.25 అనేది ఎంపీవి అంటే మ్యాచింగ్ పీవీ అనేది ఉంటుంది. ఇప్పుడైతే అక్కడ కూడా మీకు జీనియస్ విన్నర్ 2 ఉంటుంది. మీ జీనియస్ లో 0.25 ఒకరు తీసుకున్నారు, విన్నర్ లో కూడా 0.25 ఒకరు అంటే ఒక ప్రోడక్ట్ వాళ్ళు పర్చేస్ చేశారంటే దాని మీద 0.25 పీవీ వస్తుంది. ఈ రెండు కూడా మ్యాచ్ అవుతే ఎంత అమౌంట్ వస్తే 12 hours ఆఫ్ సైకిల్లో 157.5 పైసా వస్తుంది అనమాట. అలాగే మీకు ఇటువైపు ఒక 100 PV అయింది, అటువైపు ఒక 100 PV అయింది 12 hours ఆఫ్ టైంలో అంటే 63,000 వస్తుంది. అలాగే 100 PV
మరి పర్ డే అంటే 2 సైకిల్స్ కాబట్టి 2 సైకిల్స్ లో కూడా మీకు 100 PV మ్యాచ్ అయింది 2 సార్లు అంటే 1,26,000 రూపీస్ వస్తుంది. ఒకవేళ మీరు 10 days లో 100 PV మ్యాచ్ ఉంది 10 days ఆఫ్ సైకిల్లో అంటే 12,60,000 అవుతుంది. అలాగే ఎవ్రీ మంత్ మీకు అలాగే పర్ డే మ్యాచ్ అవుతూనే ఉంది రీపర్చేజ్ అంటే 37,80,000 రూపీస్ అనేది మనకి వస్తుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ పాయింట్ అనేది క్యారీ ఫార్వర్డ్. ఒకవేళ మీకు రీపర్చేజ్ మీకు జీనియస్ లో చేశారు కానీ విన్నర్ లో చేయలేదు అంటే జీనియస్ లో చేసిన పర్సన్ నెక్స్ట్ అది క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు మళ్ళీ రీపర్చేజ్ చేసినప్పుడు అప్పుడు మ్యాచ్ అవుతూ 157 అనేది వస్తూనే ఉంటుంది అనమాట. అలాగే మనకు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు ఫారిన్ ట్రిప్ వెళ్ళాలని ఉంటది, కొన్ని కారణాల వల్ల చాలా మంది వెళ్ళలేరు, కానీ ఈ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే అవకాశం కంపెనీ మనకి ఇస్తుంది. ఫ్యామిలీ బోనస్ కానివ్వండి, అవేర్నెస్ బోనస్ కానివ్వండి, సర్ప్రైజ్ బోనస్ కానివ్వండి, ఏ బోనస్ మీకు వచ్చినా కూడా దాంట్లో 5% కంపెనీ యాజ్ ఏ లాయల్ లాయల్టీ రివార్డ్ పాయింట్స్ LRP అంటాం, దాన్ని మనకు యాజ్ ఏ ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం కంపెనీ తీసి పెడుతుంది అనమాట. అంటే 5% అంటే టోటల్ గా మీకు 15,000 LRP ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ కి ఎలిజిబుల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 3 lakh బిజినెస్ అనేది మీకు కావాలి. ఓకే. అలాగే రీపర్చేస్ లో మీరు ఎప్పుడైనా సరే 12 lakh అంటే మనకి 1,26,000 సంపాదించాలి అంటే కంపల్సరీ మీరు ఎవ్రీ మంత్ రీపర్చేస్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. మీరు చేస్తేనే మీ కింద టీం ఏదైతే ఉందో వాళ్ళు చేసినప్పుడు కూడా ఆ పాయింట్స్ మీకు యాడ్ అయ్యి దానికి మ్యాచింగ్ బోనస్ అనేది వస్తూ అలాగే 5% లాయల్టీ రివార్డ్ పాయింట్స్ కూడా యాడ్ అవుతూ మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎప్పుడైతే చెయ్యారో అప్పుడు మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్ళలేరు. అలాగే మీ టీమ్ రీపర్చేజ్ చేసినప్పుడు ఆ పాయింట్స్ కూడా మీకు యాడ్ కావన్నమాట. అది కూడా రెగ్యులర్ గా మనకు వెబ్సైట్ లో చూపిస్తూనే ఉంటది మీ రీపర్చేజ్ డేట్. ఆ డేట్ కి మీరు ఖచ్చితంగా రీపర్చేజ్ అనేది చేసుకోవాలి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో మీరందరు కూడా ఎవరైతే కొత్త పర్సన్స్ ఈ మీటింగ్ లో ఒకవేళ ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వారి దగ్గర కూర్చోండి, టోటల్ గా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ మళ్ళీ వినండి, మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఒక డెమో ఉంటుంది, ఈ మ్యాగ్నెటిజం ఎలా వర్క్ చేస్తుంది ఆ డెమో చూడండి. రైట్. అలాగే ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి, వెంటనే ప్రారంభించండి. ఎందుకంటే మీ ఆరోగ్యం మరియు మీ ఫ్యామిలీ ఆరోగ్యం కాపాడుతో పాటు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్ని కూడా పొంది మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇక్కడ సంపాదించవచ్చు. అంటే ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఈ/టోరియం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ప్లాన్ ప్రెజెంటేషన్ టుడే. సార్ మీరు అవైలబుల్ ఉంటే బ్యాక్ టు ద హోస్ట్ వెంకట్రాజ్ సార్. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం, గ్రేట్ ప్రజెంటేషన్. సో మ్యాగ్నెటిక్ థెరపీ ఎంత ఇంపార్టెన్స్ ఉంది మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల, అలాగే ఈ ప్రోడక్ట్ వాడుతూ యూజ్ చేస్తూ మనం ప్రమోషన్ చేయడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయాన్ని వెరీ వెరీ క్లియర్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా కామెంట్స్ కూడా పెట్టారనమాట ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లలో, థ్యాంక్ మనకు యూ మన సార్. చాట్ బాక్స్లో కూడా. రియలీ వండర్ఫుల్ ప్రజెంటేషన్ మేడం. సో థ్యాంక్ యూ. లీడర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో అలాగే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే విన్నారో సో ఫుల్ క్లారిటీ తీసుకున్నారు అనుకుంటాను ఈ విషయం మీద, మ్యాగ్నెటిక్ థెరపీ ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుంది అనే విషయం మీద. అలాగే ఇదే అవకాశాన్ని ఇదే ప్రోడక్ట్ని మీరు కూడా చాలా క్లారిటీతోనే చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇది ప్రింట్అవుట్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఈ పీడిఎఫ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అలాగే ఈ ప్రోడక్ట్నే చెప్తూ ఉండాలన్నమాట, మళ్ళీ 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 చెప్తూ ఉండాలి. సో డెఫినెట్గా అద్భుతమైన ఆపర్చునిటీ మీ అందరికీ దొరికినట్టే. నేను కూడా అలాగే యూటిలైజ్ చేసుకున్నాను ఈ అవకాశాన్ని. ఒక 3 సంవత్సరాల క్రితం నుంచి 3 సంవత్సరాల 2 నెలలు కంప్లీట్ అవుతుంది అనమాట 26 తారీఖు వస్తే. సో ఈ 3 సంవత్సరాలు 26 నెలల్లో ఆ, ఒక ప్రాణంలాగా పనిచేయడం జరిగింది అనమాట, ఒక యజ్ఞంలాగా పనిచేయడం జరిగింది ఈ ఆడిటోరియంలో. సో దానికి కాను లైఫ్ స్టైలే టోటల్గా మారిపోయిందని చెప్పొచ్చు అనమాట. అది ఆరోగ్యం విషయంలో కావచ్చు, నా ఫ్యామిలీ టోటల్గా, ఈవెన్ ఆదాయం విషయంలో కూడా. సో ఈవెన్ చరిత్రనే, నా తరతరాల చరిత్రనే మార్చుకునేటువంటి ఇన్కమ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది, మీ అందరికి తెలుసు. అలాగే మన టీంలో
ఎంతో మంది మిలినీర్స్ అయిపోయారు అనమాట ఈ 3 సంవత్సరాల టైంలో. మిలినీర్స్ అవుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యం కోసం ఎంతగానో శ్రమపడుతూ ప్రమోషన్ చేస్తున్నారనమాట. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ మారిపోతుంది. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో ఇమ్మీడియట్గా డిసిజన్ తీసుకోండి, ఇమ్మీడియట్గా వాడండి మీ ఇంట్లో. మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని కాపాడే మొట్టమొదటి వస్తువు అవుతుందన్నమాట ఓన్లీ ఈ బయోటోరియం ప్రొడక్ట్ మాత్రమే. ఇందాక మేడం మేడం కూడా చాలా క్లియర్గా చూపించారనమాట పీపీటీలో. మన ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి, కానీ ఆరోగ్యాన్ని ఒక్కటి కూడా కాపాడలేదు. ఓన్లీ ఈ వైటోరియం ప్రొడక్టే మొట్టమొదటి ప్రొడక్ట్ అవుతుందన్నమాట. మన ఇంట్లో ఉండే మన ఆరోగ్యాన్ని కాపాడే ప్రొడక్ట్ అవుతుంది. ఒక్కసారి కొంటే దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఒక్కసారి కొంటే సో కొన్ని కోట్లు పెట్టినా కూడా రానటువంటి ఆపర్చునిటీ ఒక్కసారి ఒక ప్రోడక్ట్ కొంటే మీకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోండి. ఆ, వాడండి ప్రోడక్ట్ని. వాడిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని షేర్ చేయండి అవతల వ్యక్తులకి. సో లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. రియల్లీ బెస్ట్ అండ్ ప్రజెంటేషన్. ఆల్రెడీ రికార్డింగ్ కూడా చేయబడింది. మీకు యూట్యూబ్లో లింక్ ద్వారా కూడా వస్తుంది లీడర్స్, అందరికి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్.